व्यासभागवत महिमनूतलियग भक्ति वेदांत भाष्यमु विनरे व्यासभागवत महिमनूतलियग भक्ति वेदांत भाष्यमु विनरे कृष्णवाग्री पलुकु ई भाष्यमु विनि प्रेम भक्ति फलमु प्रियमुगगुणरे वैष्णवाग्री ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोर्श्रीतपदकमलं श्रीगुरोर्न वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। जयतां सुरतो पंगो मम मंदमतेर्गति मत्सर्वस्य पदाम्भोजौ राधा मदन मोहन दिव्य बृंदारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागार सिंहासनस्थौ श्रीमद्राधा श्रीलगोविंद देवो पृष्ठालीपि सेव्यमानो स्मरामि। श्रीमान रासरसारंभे वंशी वटतटस्थितः कर्षण वेणु स्वनैर्गोपी गोपीनाथ श्रीयस्तुनः तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। हे वाञ्छा नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। సంపూర్ణ భాగవతం రెండవ స్కందంలోని 14వ భాగానికి అందరికీ ప్రేమపూర్వకమైన కృష్ణ భక్తిపూర్వకమైన ఆహ్వానం. ఈ సంపూర్ణ భాగవతం నిశ్చయంగా మనకు సంపూర్ణ భక్తిని ప్రసాదిస్తుంది, సంపూర్ణ తపస్సును ప్రసాదిస్తుంది, సంపూర్ణ భగవత్ కరుణను కూడా ప్రసాదిస్తుంది. తద్వారా మనకు కరుణతో లభించినటువంటి ఈ మానవ జన్మ సఫలమవుతుంది. మనం శ్రీల ప్రభుపాదుల వారికి మన గురువులకి చక్కగా సేవ చేయగలుగుతాము. అదేవిధంగా తోటి తెలుగు వారందరికీ కూడా సహాయం చేసిన వాళ్ళం అవుతాం. భాగవతంలో అనేక పాత్రల ద్వారా రకరకాల సందర్భాల్లో మనకు స్పష్టంగా కనిపించేది ఒకటే, మనకు స్పష్టంగా చెప్పబడే విషయం ఒకటే, అదే తపస్సు. తపస్సు చేయడమే మానవ జన్మ యొక్క ప్రథమ కర్తవ్యము. ఎందుకంటే భగవత్ ప్రాప్తియే మన చరమ లక్ష్యము కాబట్టి ఆ చరమ లక్ష్యాన్ని సాధించడానికి తపస్సు చేయడమే ప్రథమ కర్తవ్యము అని చెప్పి భాగవతంలో అనేక సందర్భాల్లో అనేక పాత్రల ద్వారా మనకు ఈ సందేశం అందుతూ ఉంటుంది. అంతేకాకుండా భగవంతుడు కూడా ఆయా సందర్భాల్లో పలికినప్పుడు తపస్సు యొక్క ప్రాధాన్యాన్ని చెప్పడం, అంతేకాకుండా తపస్సు చేసిన వారందరినీ శ్లాఘించడం, తపస్సు చేసిన వారిని దీవించడం, అంతేందుకు తపస్సు చేసిన వారితోటి కరచాలనం చేయడం కూడా చేయడం జరిగింది. ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు అందజేసేదే శ్రీమద్ భాగవతం. ఇవాళ ముఖ్యంగా మనం చర్చించబోయేది తపస్సు సంబంధించినటువంటి విషయం. అది ఏ విధంగా అనేది మనకు రాబోయే కొన్ని నిమిషాల్లో తెలుస్తుంది. మొత్తం ఈ భాగవతాన్ని వినే లోపల మనం
గంటన్నర, గంట 40 నిమిషాల్లో తపస్సు యొక్క మహిమ మనకు తెలుస్తుంది. ఎందుకు ఈ తపస్సు ప్రారంభించబడింది, ఎవరు చేశారు, ఈ విషయాలన్నీ కూడా మనకు స్పష్టంగా తెలుస్తాయి. అయితే ఇంతకీ తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే స్వచ్ఛందంగా భోగాలని విడిచిపెట్టడం అనేది తపస్సు. స్వచ్ఛందంగా. ఇప్పుడు రోగి అయిన వాడు ఉంటాడు, రోగి స్వచ్ఛందంగా తన భోగాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు డాక్టర్ గారు దాని పథ్యం పెడతారు, నువ్వు ఇది తినకూడదు, ఇది తినకూడదు, ఇది చేయకూడదు, ఈ పని చేయకూడదు అని చెప్పి బలవంతంగా అటువంటి నిబంధనలు పెట్టడం జరుగుతుంది. అయితే ఎవరైతే స్వచ్ఛందంగా ఆ భోగాలను విడిచిపెడతారు, అంటే నాయన నువ్వు ఐస్ క్రీమ్ తినొద్దు, నువ్వు ఇది స్వీట్లు తినొద్దు, నువ్వు అది తినొద్దు, తర్వాత ఆయిల్ తినొద్దు, ఈ విధంగా చెప్తుంటాడు నిబంధనలు. కానీ ఎవరైతే స్వచ్ఛందంగా అటువంటి భోగాలను చేయిస్తారో వారి జీవితాంతము సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. కాబట్టి స్వచ్ఛందంగా భోగత్యాగమే తపస్సు. ఇంకో విధంగా చెప్పుకోవాలన్నా కూడా స్వచ్ఛందంగా శారీరక తాపాన్ని స్వీకరించడం కూడా తపస్సు. కష్టపడి మనకు అవసరం ఉంటే, మనకు అవకాశం కనుక వస్తే మనం కూర్చునే ఉంటాం, లేకపోతే కారులో వెళ్ళాలని ప్రయత్నిస్తుంటాం. కానీ ఎవరైతే స్వచ్ఛందంగా 7 కొండలను ఎక్కి గోవిందుని దర్శనానికి వెళ్తున్నారో అది తపస్సు. ఎవరైతే 108 సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారో అది తపస్సు. అంతేంటి స్వచ్ఛందంగా శారీరక తాపాన్ని స్వీకరించడం అనేది కూడా తపస్సు. ఈ తపస్సు అనేది జీవితంలో ప్రప్రథమ కార్యము. ఎవరైతే జీవితంలో అద్భుతమైన విషయాన్ని సాధించాలని అనుకుంటున్నారో, మానవ జన్మ యొక్క లక్ష్యము భగవత్ ప్రాప్తియే కాబట్టి దానికి ఇంకెంత తపస్సు చేయాల్సి వస్తుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, లేకపోతే స్టేట్ ఫస్ట్ ర్యాంకులో రావాలన్నా కూడా ఆ పిల్లవాడు ఎంతో తపస్సు చేయవలసి వస్తుంది, ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఎన్నో గంటల ఫేస్బుక్ కాలాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది, ఎన్నో సినిమాలను త్యాగం చేయాల్సి వస్తుంది, ఎన్నో టీవీ షోలను త్యాగం చేయాల్సి వస్తుంది. అప్పుడే ఆ పిల్లవాడు కలెక్టర్ లాగా కావడమో, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ లాగా కావడమో, లేకపోతే ప్రధానమంత్రి కావడమో, ఈ విధంగా ఇటువంటి అద్భుతమైన సాధించగలుగుతాడు. భౌతిక జగత్తులో వాటికే ఇంత తపస్సు చేయవలసి ఉంటే ఇక భగవత్ ప్రాప్తికి ఎంత తపస్సు చేయాలి, భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి ఎంత తపస్సు చేయాలి, ఈ విషయం మనకు భాగవతం ద్వారా కనిపిస్తుంటుంది. దక్ష ప్రజాపతి ఈ జగత్తులో సృష్టి కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు భగవంతుడు ఎంత సంతోషించాడంటే, ప్రీతోహం ఏమన్నా అంటే ప్రీతోహం తే ప్రజానాథ ఎత్తస్యే బ్రహ్మణం తపః. ప్రీతోహం మనకు భగవద్గీతలో భగవాను వాచ మనకు సర్వత్రా కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి పుట్టలో కూడా భగవాను వాచ కనిపిస్తుంటుంది. కానీ భాగవతంలో మనకు భగవాను వాచ అనే ప్రతి పుట్టలో కనిపిస్తుంది, అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు వస్తాడు, ఎవరైనా మహానుభావులు, ఎవరైనా తాపస్సులు, భక్తులు తీవ్రమైన తపస్సు చేసి భగవద్గీతమే స్తోత్రాలు చేస్తున్నప్పుడు భగవంతుడు రావడం, వాళ్ళతో భగవంతుడు పలకడం మనకు భాగవతంలో కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడు స్వయంగా వచ్చాడో, ప్రసన్నుడయ్యాడో, అప్పుడే ప్రత్యక్షమై ఏదో పలుకుతుంటాడు. ఆ పలికినప్పుడే మనకు భగవాను వాచ అనే మన విషయం కనిపిస్తుంది. అయితే సాక్షాత్తుగా భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అంటే అక్కడ ఏదో మహత్తర కార్యక్రమమే జరిగి ఉంటుంది. అక్కడ ఎవరో మహానుభక్తుడు ఎంతో గొప్ప తపస్సే చేస్తుంటాడు, ఎంతో గొప్పగా స్తోత్రమే చేస్తుంటాడు, కాబట్టి భగవంతుడు అక్కడికి వచ్చాడు అని మనకు తెలుస్తుంది. భగవద్ దర్శనం కలుగుతోంది అంటే దాని వెనక ఎంతో పెద్ద తపస్సు జరిగింది అని మనకు అర్థం. అయితే ఎప్పుడైతే భగవంతుడు అట్లా ప్రసన్నుడయ్యాడో, ప్రత్యక్షమయ్యాడో, దర్శనమిచ్చాడో, మొట్టమొదటి పలికేది ఏమిటంటే నేను నీ పట్ల ప్రసన్నుడనయ్యాను అని పలకడం. కాబట్టి మనం కూడా ఏదైనా ఎవరైనా కార్యక్రమాన్ని చేసినప్పుడు మనం సహాయం చేసినప్పుడు నేను ప్రసన్నుడనయ్యాను, నేను చాలా థ్యాంక్స్, చాలా కృతజ్ఞుని, ధన్యవాదాలు అని పలకడం అనేది భగవంతుడి యొక్క సంప్రదాయాన్ని పాటించిన వట్ట అవుతుంది. చూడండి, భగవంతుడే ప్రసన్నుడై నేను చాలా సంతృప్తి చెందాను, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అని చెప్పి భగవంతుడు పలుకుతూ ఉంటాడు. ఇక్కడ ఎప్పుడైతే దక్షుడు తపస్సు చేశాడు, దక్షుడు ఎందుకు తపస్సు చేశాడు? భగవత్ ప్రాప్తి కోసం కాదు. దక్షుడు తపస్సు చేస్తే భగవత్ ప్రాప్తి కోసం కాదు, కేవలము ఈ జగత్తులో జీవ సృష్టి చేద్దామని. మనం అనుకుంటాం భగవంతుడు ప్రసన్నుడయ్యేది కేవలం భక్తి చేస్తేనే, భగవద్ధామానికి వెళ్ళాలనుకుంటేనే భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు అనుకుంటాం. అది భాగవతం యొక్క జ్ఞానం, భగవద్ విజ్ఞానము, భాగవతంలో చెప్పబడినటువంటి సందేశం తెలియక పలికే మాటలే తప్ప అది సత్యం కాదు.
ఎవరైతే భగవత్ కార్యాల్లో పాలు పంచుకోవాలని ప్రయత్నిస్తూ దానికొని తపస్సు చేద్దాం అనుకుంటారో దాన్ని కూడా భగవంతుడు ప్రసన్నుడు అవుతాడు. ఎవరన్నా ఇప్పుడు ఉదాహరణ ఉన్నారు, ఇప్పుడు ఈ భాగవత సందేశ కార్యక్రమాన్ని నేను మీకు చెప్తున్నాను. దీనికోసం చక్కటి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ చక్కటి ఏర్పాట్ల కోసం కొంతమంది వీడియోలు తయారు చేశారు, కొంతమంది టీవీ నడిపిస్తున్నారు, కొంతమంది కెమెరా పెడుతున్నారు, కొంతమంది ఇంటర్నెట్ నడిపిస్తున్నారు. వారందరూ కూడా నేనేది చెప్పదలుచుకున్నానో భగవత్ సందేశాన్ని, ఆ భగవత్ సందేశాన్ని ప్రచారం చేసే దాంట్లో వాళ్ళు నాకు సహాయపడుతున్నారు. కాబట్టి ఉదాహరణకి ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్ని మొత్తం నడిపిస్తున్న వ్యక్తి పేరు పీయూష్ మాలిక్. కాబట్టి ఆ పీయూషే ఇప్పుడు ఆయన నెక్టర్ అని పిలుస్తుంది, నెక్టర్ అని పిలుస్తుంటా. పీయూష్ అంటే నెక్టర్, అమృతం. కాబట్టి అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఎంతో ఉత్సాహంతో వచ్చి గంటల కొద్దీ అని ఏర్పాట్లు చేసి దాన్ని కెమెరాలో పెట్టి, దానికి ఇంటర్నెట్ పెట్టి, దానికి కేబుల్ పెట్టి ఇవన్నీ చేస్తున్నాడు. అంటే ఏంటి, నేను చేసే ఈ భగవత్ సందేశ కార్యక్రమాన్ని కోసం సహాయపడుతున్నాడు. అటువంటి సహాయపడే వ్యక్తి పట్ల నేను ప్రసన్నుడను అవుతానా లేదా, అతనంటే నాకు ఇష్టం ఉంటుందా లేదా, నేను అతన్ని ప్రేమగా పిలుస్తాను లేదా, అతన్ని ప్రేమతో భుజాన్ని తడతానా లేదా. ఇది సామాన్య మానవుల పరిస్థితుల్లోనే ఈ విధంగా ఉంటే భగవంతుడు ఇంకెంత ప్రసన్నుడవుతాడు ఆలోచించండి. అదేవిధంగా ఇవన్నీ చక్కటి ఏర్పాట్లు చేయడానికి అదేంటి టేబుల్ కానీ మైక్ కానీ ఇవన్నీ ఏ రోజుకు ఆ రోజు అన్ని చక్కగా. తర్వాత నేను ఎప్పుడైనా ముఖ్యంగా భగవద్గీత చెప్పే సమయంలో పీపీటీ తయారవుతుంటుంది, ఆ శ్లోకాలన్నీ కూడా అమోఘ్ గౌరాంగ్ దాస్ అనే నా దైవీ సోదరుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అయితే ఆ ఏర్పాట్లతోటి నేను ప్రసన్నుడిగానా, నాకు అతని పట్ల ఆదరణ కలగదా, అది సహజమే. అదేవిధంగా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇది భగవత్ సంప్రదాయం. ఎందుకంటే భగవంతుడే ప్రసన్నుడవుతున్నాడు. ఏదైతే మన లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా భగవంతుడిలో ఉంటాయి. కాబట్టి భగవంతుడు ఎటువంటి చేస్తున్నాడో అవే లక్షణాలు మనం ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే దక్షుడు భగవత్ ప్రాప్తి కోసం తపస్సు చేయలేదు. ఇది మనకు ఆరో స్కందంలో వస్తుంది. అక్కడికి వచ్చినప్పుడు నేను వివరంగా చెప్తాను, కానీ ఇప్పుడు ఆ విషయాన్ని కొద్దిగా సందర్భోచితంగా చెప్తున్నాను. అయితే దక్షుడు భగవత్ ప్రాప్తి కోసం తపస్సు చేయలేదు. ఎందుకు అంటే మొట్టమొదలు తన తండ్రి ఆదేశం మేరకు సృష్టి కార్యక్రమం చేసే ప్రయత్నం చేశాడు. దానిలో మానవులను సృష్టించాడు, తర్వాత దేవతలను సృష్టించాడు, దానవులను సృష్టించాడు. కానీ ప్రపంచం మొత్తంలో సృష్టి మొత్తంలో వీళ్ళే ఉంటారు కదా, ఇంకా అనేకమైనటువంటి చరాచర జీవులు చాలా ఉంటాయి, వాళ్ళన్నీ కూడా సృష్టించారు కదా. కాబట్టి వాటి సృష్టి కాకపోవడం వలన జ్ఞాన బుద్ధిబలం వలన ఇవన్నీ కార్యక్రమాలు జరగవు అని అనుకుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. దాని హంసగుహ్యస్తవంతో భగవంతుని తపస్సు చేసినప్పుడు అతని తీవ్రమైన తపస్సుకు భగవంతుడు ప్రసన్నుడై ప్రత్యక్షమైనప్పుడు భగవంతుడు మొట్టమొదటి పలికింది ఏమిటంటే, ప్రాచేతస మహాభాగ ఓ ప్రాచేతస అంటే ప్రచేతసుల యొక్క తనయుడు, ఓ ప్రచేతసుల తనయుడా, నువ్వెంతటి మహాభాగ్యవంతుడివి. భగవంతుడే అంటున్నాడు, నువ్వు ఎంత భాగ్యవంతుడి అని భగవంతుడు అన్నాడు. ఎందుకు, ఇంతటి తపస్సు చేశావు కాబట్టి. అంటే భగవంతుడే వ్యక్తిజన్ తపస్సు మెచ్చుకుంటూ నువ్వు ఎంత భాగ్యవంతుడివి, ఇంత తపస్సు ఎంత ధైర్యంగా, ఎంత ధైర్యంతో, ఎంత నిష్ఠతోటి నువ్వు చేశావు అంటే నువ్వు నిజంగా భాగ్యవంతుడివే అని భగవంతుడు అంటున్నాడు. అంటే తపస్సు ఎవరైతే చేయగలిగితే భగవంతుడు చాలా సంతోషిస్తాడు. ఇది రహస్యం, ఇది సృష్టి రహస్యం. ఇది అంతే అనకుండా ప్రీతోహం తే ప్రజానాథ, నేను చాలా ప్రసన్నుడనయ్యాను, నీ తపస్సు పట్ల నేను చాలా ప్రసన్నుడనయ్యాను. ప్రజానాథ ఎత్తస్యోద్బ్రహ్మణం తపః, నువ్వు చేసినటువంటి అంటే ఏంటి, ఈ సృష్టి కార్యక్రమం చేయడం కోసం నువ్వు చేసినటువంటి ఈ తపస్సు వలన నేను చాలా ప్రసన్నుడనని చెప్తున్నాడు. ఎందుకు, మరి నువ్వు భగవద్ధామం రావడం కోసం తపస్సు చేయలేదే, కానీ జీవ సృష్టి చేద్దామని తపస్సు చేస్తున్నావు. ఎందుకంటే జీవ సృష్టి చేయడం అనేది కూడా నా సంకల్పము అని భగవంతుడి యొక్క అంటున్నాడు అనమాట. ఎందుకు, జీవులకు ఎప్పటిదాకా అయితే వారికి శరీరం రాదో, ఎందుకంటే ఆ సమయంలో జీవులందరూ కూడా లయించిపోయి భగవంతుడి శరీరంలో ఉండిపోయారు, కారణోదక శరీరంలో ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ బయటికి రావాలి, నానా రూపాలు, వాళ్ళ కోరికలను అనుసరించి వారు నానా రూపాలు రావాలి. నానా రూపాల్లో రావాలి అంటే వారిని సృష్టించేవాడు కూడా కావాలి.
ఇప్పుడు అనేక మంది భక్తులు ఉంటారు, వారి యొక్క కార్యక్రమం పూర్తి కాదు. వారి కార్యక్రమం పూర్తి కాకపోవడం వల్ల వారికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాలి అంటే వాళ్ళు భక్తుల ఇంట్లోనే పుట్టాలి. కానీ భక్తులందరూ కూడా వైరాగ్యపూర్ణులు అయిపోతే వారికి జన్మ ఎట్లా కలుగుతుంది? కాబట్టి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా సత్సంతానాన్ని పొందడం కోసం భగవంతుని ప్రార్థించినప్పుడు అప్పుడు ఎవరైతే యోగ్యులైనటువంటి జీవులు ఉంటారో వారు వారి వంశంలోకి వారి కడుపున పుట్టి భక్తి చేయడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. ఎవరైతే ఈ విధంగా భక్తి చేయడానికి జీవులకు అవకాశం ఇస్తున్నారో అటువంటి వారి పట్ల భగవంతుడు చాలా ప్రసన్నుడవుతాడు. అది భక్తుల విషయమే ఆ విధంగా ఉంటే ఇప్పుడు చూడండి, ఈ జీవులకు అయితే జీవులందరికీ అటువంటి అవకాశం ఇద్దాము అని సంకల్పంతో దక్షుడు తపస్సు చేశాడు. తపస్సు చేయడం ద్వారా భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. ఇది మనకు స్పష్టంగా అనిపిస్తోంది. అంటే ఏంటి? తపస్సు అనేది భగవంతుడికి ఇష్టం. ముఖ్యంగా ఆ తపస్సు అనేది అంటే తపస్సు కూడా చాలా రకాలు, ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో స్వీయేంద్రియ భోగం కోసం తపస్సు ఉంటుంది, ఒకటి భగవత్ కార్యార్థమై ఉంటుంది, ఒకటేమో భగవత్ ప్రాప్తి అని ఉంటుంది. భగవత్ ప్రాప్తి అన్నా కూడా లేదా భగవత్ కార్యార్థమై అన్నా కూడా రెండు ఒకటే. ఒకటేమో స్వీయేంద్రియ భోగం. ఎవరైతే స్వీయేంద్రియ భోగం కోసం తపస్సు చేస్తారో వారి పట్ల కూడా భగవంతుడు ప్రసన్నవుతాడు. కానీ సాధారణంగా వాళ్ళు స్వీయేంద్రియ భోగం కోసం చేసే వాళ్ళు భగవంతుని కోసం తపస్సు చేయరు. వారు ఎవరో దేవీ దేవతని పూజిస్తారు, అప్పుడు తపస్సు చేస్తారు. కాబట్టి ఆ దేవీ దేవతల ద్వారా వారికి భోగానుభవానికి చక్కటి అవకాశాలు కలుగుతుంటాయి. కానీ ఎవరైతే భగవత్ ప్రీత్యర్థం చేస్తుంటారో, భగవత్ కార్యంలో భాగం పంచుకోవడానికి తపస్సు చేస్తుంటారో వాళ్ళు నేరుగా భగవంతుడికే తపస్సు చేస్తారు. అటువంటి వారి పట్ల భగవంతుడు ప్రసన్నుడవుతాడు. అయితే ఇక్కడ దేవీ దేవతలకు వారు తపస్సు చేసినప్పటికీ కూడా వారికి ఆ ఫలాలను ఆ వ్రత ఫలాలను తపో ఫలాలను అందించేది భగవంతుడే. కానీ వాడు పరోక్షంగా వారికి అందుతూ ఉంటుంది. కానీ ఎవరైతే భగవత్ ప్రీత్యర్థమే భగవత్ ప్రాప్తి కోసము చేస్తుంటారో వారు నేరుగా భగవంతుడిని వాళ్ళు చేస్తారు. అది భగవత్ ప్రాప్తి కోసమే కాకపోవచ్చు, కానీ భగవంతుని కార్యార్థమై ఉండవచ్చు. కొంతమంది ఇప్పుడు ఉదాహరణకి శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నారు. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా చైతన్య సందేశాన్ని అందించడం కోసం 30 ఏళ్ల పాటు తపస్సు చేశారని. అంటే యాక్చువల్గా నిజానికి ఆలోచిస్తే అది జీవితకాల సన్నాహమే అని చెప్పుకోవాలి. జీవితకాల సన్నాహమే. కానీ బాహ్య దృష్టికి చూస్తే మనకు 30 ఏళ్ళు కనిపిస్తుంది. ఎప్పటి నుంచి అంటే 1936లో ఆయన ప్రభుపాదుల వారు ఇక్కడ ఉన్నప్పుడు, బాంబేలో ఉన్నప్పుడు ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది. అదేంటి, తమ గురువు గారి చివరి సందేశం రాతపూర్వకంగా వచ్చింది. ఆయన 1922లోనే వాణి ద్వారా చెప్పారు. కానీ ఇప్పుడు 1936లో 1936 సంవత్సరంలో ఆయన రాతపూర్వకంగా నువ్వు చేయవలసిన సేవ ఏమిటి, దేనివల్ల జగత్తుకు లాభం అవుతుంది అని రాసి మరీ పంపించారు. ఆ 1936 నుంచి మొదలుపెట్టినటువంటి ఆ సందేశం రాగానే అప్పటి నుంచి ఆయన ఆ ప్రయత్నంలో ఉండి చివరికి 1966 సంవత్సరంలో ఆయన ఇస్కాన్ సంస్థను స్థాపించారు. అంటే అఫీషియల్గా అధికారికంగా స్థాపించి తన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం 1966 అంటే ఏంటి 1936లో మొదలుపెట్టినటువంటి ఆదేశం మీద తపస్సు 1966 వరకు సాగింది. అంటే ఈ విధంగా 30 ఏళ్ల పాటు, అంటే అంత తీవ్రమైన తపస్సు చేశారు. కాబట్టి 11 ఏళ్లలోనే మొత్తం 1966లో మొదలుపెట్టింది 1977 కల్లా పూర్తయిపోయింది. అంటే మన తపస్సు ద్వారా మనము తపస్సు లేనప్పుడు ఎంతో పరిశ్రమ చేసి మనం దశాబ్దాల కాలం ప్రయత్నించినా మనం సాధించే చాలా అల్పంగా ఉంటుంది. కానీ తపస్సు చేసినప్పుడు అల్పకాలంలోనే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇది మనకు భాగవతం ద్వారా, తర్వాత మన ఆచార్యుల ద్వారా మనం తెలుసుకోదగినటువంటి విషయం. అదేవిధంగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు కూడా మొదట్లో ఆయన తండ్రి గారి దగ్గరే ఉండేవారు పూరి క్షేత్రంలో. అప్పటికి ఆయన చాలా పండితుడు. తర్వాత అందరితో అనేక మంది పండితులతోటి ఆయన వాదన చేయడము, ఆ వాదనలో వాళ్ళని ఓడించడం, దాంతో వాళ్ళ కోపం రావడం, ఈ విధంగా చాలా సాగుతుండేవి. అప్పుడు ఆయన భక్తినాథ్ ఠాకూర్లు ఏమన్నారంటే, నాయన నువ్వు ఇది కాదు, నువ్వు మొట్టమొదటి వెళ్ళి తపస్సు చేయి. అంటే బుద్ధి ద్వారా వచ్చేది నీ జ్ఞానాన్ని ప్రదర్శించి అందరినీ ఓడిస్తుండవచ్చు. కానీ తీవ్రమైన ఫలితాలు లభించాలంటే నీకు భగవత్ కరుణ రావాలి, తర్వాత దానికి తపస్సు కావాలని చెప్పి ఆయన తపస్సు చేయడం కోసం ఆయన పంపించారు మాయాపూర్. ఇప్పుడంటే మాయాపూర్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అప్పుడేముంది, మొత్తం అడవిలాగా ఉండేది, చిన్న పల్లెటూర్లు.
అప్పుడు ఆయన 100 కోట్ల హరినామాన్ని జపించారు. ప్రతిరోజు కూడా 3 లక్షల హరినామాన్ని పలుకుతూ 100 కోట్ల హరినామాన్ని ఆయన 9 సంవత్సరాల కాలంలో తపస్సు రూపంలో చేశారు. అప్పుడు మొదలైంది ఈ గౌడీయ మఠం, అంటే చైతన్య మహాప్రభు సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి కావలసినటువంటి శక్తి ఆ విధంగా అప్పుడు ప్రకటమైంది. కాబట్టి ఏ వ్యక్తికైనా కూడా తపస్సు, ఈ జగత్తులో మానవుడికి చేయవలసింది తపస్సు. చక్కటి పిల్లవాడిని పొందాలి అంటే తల్లికి ఆ 9 నెలల పాటు ఆ తపస్సు చేయాల్సిందే, పట్టుకుని ఆ కడుపులో మోయాల్సిందే. తర్వాత ఆ పిల్లవాడు ప్రయోజకుడు కావాలి అంటే మళ్ళీ ఇంకొక 25 ఏళ్ళు తపస్సు చేయాల్సిందే. ఈ విధంగా జగత్తులో తపస్సుకు తప్ప వేరే మార్గమే లేదు. అయితే ఈ తపస్సులన్నీ కేవలం భౌతికాని కోసమే అయితే వాటి వలన కలిగే ఫలితం కూడా తాత్కాలికంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ తపస్సు భగవత్ ప్రీత్యర్థము లేదా భగవత్ కార్యార్థము అయి ఉంటుందో ఆ తపస్సు ద్వారా సకల మానవాళికి లాభం కలగడమే కాకుండా ఎవరైతే తపస్సు చేస్తున్నాడో ఆ వ్యక్తికి కూడా సంపూర్ణ లాభం కలుగుతుంది. అంతేకాకుండా ఆ ఫలితం కేవలము ప్రస్తుత జన్మకు మాత్రమే పరిమితం కాకుండా రాబోయే అనేక జన్మల వరకు దాని ప్రభావం దానికి చూపిస్తుంది. కాబట్టి తపస్సు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధులై ఉండాలి, సంసిద్ధులై ఉండాలి అని భాగవతం చెబుతూ ఉంటుంది. ఆ తపస్సు ద్వారానే భగవంతుడు కూడా ప్రసన్నుడవుతాడు అనే విషయం మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. భగవంతుడు ప్రసన్నుడు కావడం కాకుండా ఎంత పులకిస్తాడంటే మనకు ఆ కథలో ఇది మనం చాలాసార్లు చర్చించాము. ఈ చెప్పడంలో నాకు కూడా చాలా పరమానందం కలుగుతుంది. అదేమిటి అంటే కర్దమ ప్రజాపతి చేసిన తపస్సు. కర్దమ ప్రజాపతి కూడా బ్రహ్మదేవుడు తండ్రి చెప్పాడనమాట, నాయన నువ్వు సంతానాన్ని వృద్ధి చేయి, ఈ జగత్తులో జీవసృష్టి చేయాలి అని అన్నప్పుడు తండ్రి గారి యొక్క ఆదేశాన్ని నెరవేర్చడం కోసం కర్దమని మొట్టమొదలు వెళ్ళి సరస్వతీ తడంలో తపస్సు చేశాడు. ఆ తపస్సు ద్వారా భగవంతుడు ప్రసన్నుడై భగవంతుడు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు ఆ సమయంలో భగవంతుడు ఎంత ప్రసన్నుడయ్యాడంటే కర్దమ ప్రజాపతి తపస్సును చూసి భగవంతుడి కళ్ళలోనే నీళ్లు తిరిగినాయి. అంటే ఆయన పులకించిపోయి ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు, ఆ ఆనంద బాష్పాలే నేల మీద రాలి అదొక పెద్దగా ఒక సరస్సులాగా ఏర్పడింది. అంటే భగవంతుడు ఆనందించి తన కంటి నుంచి కూడా ఆ ఆనంద బాష్పాలు రాలుస్తాడు తపస్సు అంటే. అది మహిమ. అందుకోసమే ఈ కర్దమ ప్రజాపతి కోసం భగవంతుడు ఆనంద బాష్పాలు రాల్చడం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి సంఘటన. అంటే ఏ విధంగా భగవంతుడు తపస్సు పట్ల ప్రసన్నుడై ఉంటాడో అందుకోసం మనకు భగవద్గీతలో కూడా కనిపిస్తుంది, తపశ్చాస్మి తపస్విషు, తాపస్సుల్లో నేను తపస్సును అని చెప్తున్నాడు కృష్ణుడు. ఎవరైతే తపస్సును చేపడుతున్నా అంటే కృష్ణుడు వారి దగ్గరికి వచ్చేసినట్టే. ఎవరైతే తపస్సు చేయడానికి సిద్ధపడుతున్నారో కృష్ణుడు వారి దగ్గరికి వచ్చినట్టు. ఇది రహస్యం. ఇది లక్ష్యము కూడా గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం శ్రుగతు ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. గతి అంటే లక్ష్యం. ఎవరైతే జీవితంలో లక్ష్యాన్ని పెట్టుకుంటున్నారంటే కృష్ణుడు వారి దగ్గరికి వచ్చినట్టే. ఎవరైతే తపస్సులో నెలకొంటున్నారో అంటే కృష్ణుడు వారి దగ్గరికి వచ్చినట్టే. ఇంకేముంది, లక్ష్యం ఉంది, తపస్సు ఉంది, వాళ్ళని నిశ్చయంగా అన్నింటినీ సాధిస్తారు. అయితే ఈ తర్వాత ధ్రువుడు కూడా ఎంత తీవ్రమైన తపస్సు చేశాడో మనం చాలాసార్లు విన్నాం. దీన్ని బట్టి అది ఆ ధ్రువుడి తపస్సు గురించి మనం ఇంకొకసారి నేర్చుకుందాం. అయితే ఈ తపస్సు అనేది ఎక్కడ మొదలైంది, ఏ విధంగా మొదలైంది, ఎందుకు మొదలైంది, ఏ విధంగా తపస్సు చేయడం, ఆ తపస్సు చేసింది ఎవరు, ఆ తపో ఫలితంగా అంటే ఏం చేద్దామని తపస్సు చేశారు అనే విషయాలే ఈరోజు మన చర్చ. ఎందుకంటే ఏదైనా మన కార్యాన్ని ఏదైనా విషయాన్ని మనం పలికినప్పుడు దానికి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఏదో వైష్ణవాంగ ప్రభు చెప్పాడు తపస్సు చేయమంటున్నారు, కానీ మా గురువు గారేమో లేకపోతే వీళ్ళేమో జపం అంటున్నారు, ఈయనేమో తపం అంటున్నారు. అట్లా కాదు. వాళ్ళు జపం అని చెప్పినా, నేను తపం అని చెప్పినా, ఏం చెప్పినా కూడా శాస్త్రమే ప్రమాణము. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ తపస్సే ప్రాథమిక కర్తవ్యము అనే విషయాన్ని చెప్పడం కోసం ఈరోజు మనం భాగవతాన్ని వింటున్నాము. ఎవరు దీన్ని ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకోసం మనం ఇప్పుడు 2వ స్కందంలోని 9వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం.
శ్రీశుక ఉవాచ ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మనః న ఘటేతార్థ సంబంధ స్వప్నదృష్టురివాంజసా. ఇప్పటిదాకా మనం గత వారంలో ఏమున్నాం? గత వారంలో పూర్తిగా మనం సమయాన్ని కేటాయించాం దేని మీద? పరీక్షణ్ మహారాజు అడిగిన ప్రశ్నలు. పరీక్షణ్ మహారాజు సృష్టి గురించినటువంటి కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ సృష్టి గురించినటువంటి ప్రశ్నల ద్వారా శుకదేవ గోస్వామి అనేకమైన విషయాలు, సృష్టి ఏ విధంగా జరిగింది, ఆ సృష్టి తర్వాత ఆ సృష్టి జరగడం కోసం భగవంతుడు లీలలు ఏ విధంగా వస్తాయి, ఈ విషయాలన్నీ కూడా మనం స్పష్టంగా నేర్చుకున్నాం. తర్వాత భాగవతం యొక్క మహిమను విన్నాం. భాగవతం ఎందుకు చెప్పాలి, భాగవతం ఎందుకు సృష్టిలో ప్రచారం చేయబడాలి అనే విషయాన్ని కూడా విన్నాం. దానికి మళ్ళీ ఒక చిన్నగా గుర్తు కోసం, భాగవతాన్ని ఎందుకు చెప్పాలంటే, ఏ విధంగా చెప్పాలి అంటే, వినేవారి హృదయంలో భక్తి ఉత్పన్నమయ్యే విధంగా సంకల్పంతో చెప్పాలి. ఎందుకంటే భాగవతం ద్వారానే మనకు రెండు లభిస్తాయి. ఒకటేమో దుఃఖ నివృత్తి, తర్వాత భగవత్ ప్రేమ ప్రాప్తి. మొట్టమొదలు ఎవడైతే దుఃఖంలో ఉన్నాడో, ఆర్తుడై ఉన్నాడో, వాడికి వాడికి ఆ వ్యక్తికి ఆర్తోపశమనం కలగాలి. వాడి ఆర్తి తొలగిపోవాలి. మనిషి దుఃఖిస్తున్నాడు అంటే శ్రీకృష్ణుడితో సంబంధం మర్చిపోయాడు కాబట్టే దుఃఖం. శ్రీకృష్ణుడు తనకు సంబంధం, పిల్లవాడు ఇప్పుడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఏడుస్తున్నావు, ఏడుస్తున్నావు, చాక్లెట్ తిను, లేకపోతే అరటిపండు తిను, ఈ కేక్ తిను, ఈ పిజ్జా తిను. వాడు ఏడుస్తూనే ఉన్నాడు. చేతిలో చాక్లెట్ ఇచ్చావు, చాక్లెట్ తీసుకున్నాడు, చాక్లెట్ పట్టుకున్నాడు, తినట్లేదు, కానీ ఏడుస్తున్నాడు. అంటే నువ్వు చాక్లెట్ అంటే ఏంటి? పిల్లవాడు, సాధారణ పిల్లలందరూ కూడా ఏదో తిందామని ఏడుస్తుంటారు అనుకుంటాం. మనకి చాక్లెట్ ఇస్తాడు, చాక్లెట్ తీసుకున్నాడు, చేతిలో పట్టుకుని వాడు ఏడుస్తున్నాడు. ఇదేం మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ పిల్లవాడు తన తల్లి కోసం ఎదురు చూస్తున్నాడు. తల్లికి దూరం అయ్యాడు కాబట్టి వాడు ఏడుస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే తల్లితోటి కలుస్తాడో ఒక్కసారి అప్పటిదాకా పొట్ట కదులుతూ కూడా మరి ఏడ్చినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి చిరునవ్వులు చిందిస్తాడు. ఎందుకంటే తల్లితోటి కలిశాడు. తల్లి ఆ పిల్లవాడిని ఎత్తుకుంది, ముద్దు పెట్టుకుంది. దాంతో ఒక్క క్షణంలో వాడికి దుఃఖం మొత్తం పోయింది. అప్పుడు చాక్లెట్ తినడం మొదలు పెడతాడు. అంటే ఏంటి? నిజంగా ఈ భౌతిక జగత్తులో మనం సుఖాన్ని మనం పట్టుకుంటున్నాం, లేదా అనేకమైన భోగాల్ని పట్టుకుంటున్నాం. చాక్లెట్ ఇస్తున్నారు రకరకాల, ఆ చాక్లెట్ పట్టుకున్నా కూడా దుఃఖం పోవట్లేదు పిల్లవాడికి. అదేవిధంగా ఈ జగత్తు అనేకమైన సుఖాలు లభిస్తున్నప్పటికీ, ఆ సుఖభోగాలు పట్టుకున్నప్పటికీ కూడా మనకు దుఃఖం పోవట్లేదు జనులకి. ఎందుకంటే భగవంతుడితోటి సంబంధం కలవలేదు. భగవంతుడితో సంబంధం పూర్తిగా తెగిపోయింది. కృష్ణుడితో సంబంధం తెగిపోయింది. ఎప్పుడైతే కృష్ణుడితోటి సంబంధం కలుగుతుందో అప్పుడు తనకు లభించిన వాటితోటి పూర్ణానందాన్ని పొందుతాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ విధంగా శ్రీకృష్ణుడితో ఎప్పుడైతే సంబంధం కలుగుతుందో అప్పుడు దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. దుఃఖాలన్నీ తొలగిపోయిన తర్వాత అప్పుడు భగవత్ ప్రాప్తి కోసం, భగవత్ ప్రేమ ప్రాప్తి కోసం ప్రయత్నిస్తుంటాడు. అందుకోసం భాగవతం అనేది రెండు కార్యాలను సాధించడం కోసమే ఈ జగత్తులో అవతరించింది. అందుకోసమే దీన్ని ప్రవర్తిల్ల చేయాలి. నారదుల వారికి ఆయన తండ్రి గారైన బ్రహ్మదేవుడు చెప్పాడు, ఈ భాగవతాన్ని నువ్వు ప్రవర్తిల్ల చేయాలి. ఏ విధంగా చేయాలి? సంకల్పంతో చేయాలి. అంతేకాకుండా వారి హృదయంలో భగవత్ ప్రేమ జాగృతమయ్యే విధంగా, భక్తి జాగృతమయ్యే విధంగా చేయాలి. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో అందరూ దుఃఖమయులై ఉంటారు కాబట్టి దుఃఖ గ్రామాలతో అంటే ఏంటి, దుఃఖమైన అనే పెద్ద సముద్రంలో మునిగిపోయి ఉంటారు కాబట్టి ఆ దుఃఖ సాగరాన్ని శోషింపజేయడానికి, ఎండింపజేయడానికి వారికి భాగవతం అవసరం. దుఃఖాలు పోయినంత మాత్రం మనకు ఆనందం కలగదు. ఆనందం కూడా కలగాలంటే అప్పుడు భగవత్ ప్రేమ కావాలి. దుఃఖాలు పోవడం వల్ల మనకు ఉపశమనం కలిగి కాస్త శాంతిగా ఉంటాం, కానీ ఆనందం కలగదు. ఆనందం కలగాలి అంటే తర్వాత కావాల్సింది భగవత్ ప్రేమ కావాలి. కాబట్టి భాగవతం అనేది దుఃఖ వినాశనానికి, భగవత్ ప్రేమ ప్రాప్తికి రెండు ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రచారం చేయాలి అని నారదుల వారికి బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. దాని తర్వాత పరీక్షణ్ మహారాజు అనేక ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలతో నిండి ఉన్నది 8వ అధ్యాయం. దాన్ని మనం విస్తృతంగా విన్నాము గత వారం. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, వింటూ ఉండండి.
దాన్ని చదవండి. అప్పుడు ఆ ప్రశ్నల యొక్క మహిమ తెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రశ్నను అనుసరించే తర్వాత పరీక్షను మహారాజ్ దానికి సమాధానాలు చెప్పడం జరిగింది కాబట్టి ఆ ప్రశ్నలు గుర్తుండాలి. సమాధానం అర్థం కావడానికి ప్రశ్నలు గుర్తుండాలి. అందుకోసం ఈ 9వ అధ్యాయం వస్తోంది. ఈ 9వ అధ్యాయంలో పరమ రహస్యాలు మనకు వెల్లడి చేయబడతాయి. భగవానుని వివరణమును ఉదహరించుతూ సమాధానాలు అనే 9వ అధ్యాయం. శ్రీ శుక ఉవాచ ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మనః న ఘటేతార్థ సంబంధ స్వప్నద్రష్టువాంజస. శుకదేవ గోస్వామి పలికెను, రాజా, పూర్ణ పురుషోత్తముడైన భగవాన్ని మాయచే జీవుడు ప్రభావితుడు కానిదే శుద్ధ చైతన్యనందున్న ఆత్మకు భౌతిక సంబంధముతో గల సంబంధమునకు అర్థమే ఉండదు. ఆ సంబంధం కేవలం స్వప్న ద్రష్ట తన దేహం పనిచేయుచున్నట్లుగా గాంచుట వంటిది. పరీక్ష మహారాజు మొట్టమొదటి అడిగినటువంటి ప్రశ్నల్లో మొట్టమొదటిది ముఖ్యమైనది ఒకటి, ఆత్మ దేహానికి భిన్నంగా ఉంది, ఇది విన్నాము. అయితే తనకు భిన్నమైనటువంటి దేహాన్ని ఆత్మ స్వీకరించడం అనేది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఏదో కారణంతో జరిగిందా? ఈ విషయం నాకు చెప్పండి. అంటే దానంతరం అదే, అంటే పిల్లవాడు యాదృచ్ఛికంగా పడిపోయాడా లేకపోతే తను చేసిన తప్పు వల్ల పడిపోయాడా? అది అడిగిన ప్రశ్న అనమాట. పరీక్ష మహారాజు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకు ఇక్కడ సమాధానం వస్తోంది. పరీక్ష మహారాజు అనేక ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నల్లో ఒకటి ఉండేది, భౌతిక దేహానికి ఆత్మ భిన్నంగా ఉంది, మరి అటువంటి తనకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో, తనకు అన్వయించినటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఆత్మ వెళ్ళి ఆ దేహంలో ఉంటోంది? ఇది యాదృచ్ఛికమా లేకపోతే దీనికి ఏదైనా కారణం ఉందా? ఎందుకంటే మనం ఈ శరీరం నుంచి బయటపడాలి అంటున్నాం. అసలు అది ఎందుకు వెళ్ళింది? తనకు కాని స్థానంలోకి ఎందుకు వెళ్ళింది? ఇది దానంతా అదే అయిందా లేకపోతే ఏదైనా కారణంతో జరిగిందా అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇప్పుడు ఏ విధంగా ఉంటాయంటే, గురువులు కానీ ఆచార్యులు కానీ మహానుభావులు కానీ సాధువులు కానీ ఏ విధంగా ఉంటాయంటే, అడిగిన ప్రశ్న మనం మర్చిపోవచ్చు, కానీ వారు మాత్రం మర్చిపోకుండా దానికి సరైన సమయంలో సరైన విధంగా మనకు హృదయంలో హత్తుకుపోయేటట్టు, అంతేవిధంగా రాబోయే తరం వాళ్ళు ఆ ప్రశ్నకు సమాధానం విని దాని స్ఫూర్తిని పొందే విధంగా వారు సమాధానం చెప్తారు. అది మహానుభావుల యొక్క అంత వాళ్ళ మేధస్సు, అంత మేధస్సు, అకుంఠ మేధస్సే వారి మేధస్సు. ఎందుకంటే శ్రీకృష్ణునితోటి అన్వయించి ఉంటుంది, శ్రీకృష్ణునితో అది జోడింపబడి ఉంటుంది కాబట్టి వారి మేధస్సు చాలా ఘనంగా ఉంటుంది. ఇక్కడ పరీక్ష మహారాజుకి ఏమంటున్నాను, శుకదేవ్ గోస్వామి దాని ప్రశ్నకు సమాధానం చెబుతూ, ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు అని సమాధానం చెప్తున్నాడు. ఆత్మమాయామృతే రాజన్ పరస్యానుభవాత్మనః న ఘటేతార్థ సంబంధ స్వప్నద్రష్టురివాంజసా. ఇది భగవన్మాయ వలన ప్రేరేపితుడయ్యే జీవుడు లేదా ఆత్మ ఆ దేహాన్ని ఆయా దేహాలను పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆ భగవన్మాయ ఎందుకు వస్తోంది అనేది నెక్స్ట్ వేరే విషయం. అంటే ఏంటిది? యాదృచ్ఛికంగా ఏదో యాక్సిడెంటల్గా జరగలేదు. ఇది భగవన్మాయ ఆ జీవుడి మీద జరిగింది కాబట్టి ఈ విషయం జరుగుతోంది. లేకపోతే ఆత్మ శరీరంలో చిక్కుపడడం అనే దానికి అర్థమే లేదు. ఇప్పుడు ఒక ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళారు. ఆయన హాయిగా ఆయన సన్యాసాశ్రమం తీసుకున్నారు, భాగవతం రాసుకుంటున్నారు, జపం చేసుకుంటున్నారు, గురువుగారు లభించారు, అక్కడ ఒక స్థానం లభించింది, హాయిగా ఉన్నారు. అక్కడ హాయిగా ఉండి ఆ విధంగా గడిచిపోయేది, జీవితం గడిచిపోయేది. అక్కడి నుంచి భగవద్ధామానికి వెళ్ళిపోయేవారు ఆయన. కానీ ఆయన అమెరికాకు వెళ్ళడం యాదృచ్ఛికంగా జరిగిందా యాక్సిడెంటల్గా జరిగిందా? కాదు, దానికి ఒక కారణం ఉంది. అదేవిధంగా అంటే ఏంటి? ఆయన కారణం ఏంటి? సర్వకారణ కారణం కృష్ణుడికి. ఎందుకంటే చైతన్య మహాప్రభు కారణం ఉంది అక్కడ. ఏమిటి? పృథ్వీతే జాతీయ సభ నగరాది గ్రామ సర్వత్రా ప్రచార హోబమరణం. భూమిపైనటువంటి ఎన్ని నగరాలు గ్రామాలు ఉన్నాయో అన్నిట్లో కూడా నా నామము వినబడబోతోంది ఆయన స్పష్టంగా అది ఆ వాక్యం అక్కడ వచ్చింది. కాబట్టి ఒక ప్రేరణ, దానికి తగిన వారు, దానికి యోగ్యులైన వారు, దానికి తపస్సుతో సాధించిన వారు దానికి ఎంచుకోబడతారు. అది గురు పరంపరలో ఆ విధంగా వస్తుంది. ఆ విధంగా రావడం ద్వారా ఆయన అమెరికా వరకు వెళ్ళడం,
తర్వాత ప్రచారం చేయడం, ఆ విధంగా చైతన్య మహాప్రభుకు సందేశం సర్వత్రా వ్యాపించడం. ఈ విధంగా సాగుతుంది. అంటే ఆచార్యుల యొక్క జీవితం మొత్తం ఆ విధంగా ఉంటుంది. ఉదాహరణకి ఇవాళ మధ్వాచార్యుల తిరోభావ దినోత్సవం, తర్వాత రేపు శ్రీపాద రామానుజాచార్య తిరోభావ దినోత్సవం, ఇవన్నీ ఉన్నాయి. ఇవంటే ఏంటి? వీళ్ళు ఆచార్యులు ఎందుకు వస్తారు అంటే భగవత్ ప్రేరణతో వస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మధ్వాచార్యుల గురించి కూడా మనకు టాపిక్ వస్తుంది ఇవాళ చర్చలో. లేకపోతే రేపు శ్రీపాద రామానుజాచార్యులు 125 సంవత్సరాలు ఈ జగత్తులో ఉన్నారు. ఆయన 125 సంవత్సరాలు, అది సామాన్యం కాదు. మనకంటే ఏంటి? సెంటనేరియన్ వైష్ణవాచార్య అంటే శతవత్సర అధికమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి, చాలా అద్భుతమైనది, చాలా అపురూపమైనటువంటిది. మన గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో కూడా శ్రీ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఆయన కూడా శతాధిక ఆయుష్ కలిగినటువంటి ఆచార్యులు. వీరందరి యొక్క ఉద్దేశం ఏంటి? ఈ జీవితాన్ని ఇట్లా కొనసాగించాలని కాదు, ఉండి తద్వారా జీవులకు స్ఫూర్తిని కలిగించాలి, వారికి భగవత్ ప్రేమను కలిగించాలి, భగవద్ విజ్ఞానాన్ని కలిగించాలి అనేదే వాళ్ళ సంకల్పం ఉంటుంది తప్ప అంటే ఇక్కడ శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. కానీ ఉన్నంత వరకు సాధ్యమైనంత ఎక్కువగా వాళ్ళకి ప్రచారం, వాళ్ళకి స్ఫూర్తిని కలిగించడం కోసమే చేస్తూ ఉంటారు. అయితే ప్రభుపాద వారు అమెరికాకు వెళ్ళడానికి కారణం అది యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే అది అమెరికా అనేది భోగభూమి, రోగభూమి. అటువంటి పరిస్థితి అంటే బృందావనాన్ని, ప్రేమతో నిండినటువంటి బృందావనాన్ని విడిచిపెట్టి ఎక్కడికో అంటే మ్లేచ్చులు, మాంసభక్షకులు, భోగమే సర్వత్రా కనిపించేటువంటి స్థానానికి ఆచార్యులు ఎందుకు వెళ్తారు? అది వాళ్ళకి సంబంధించిన కాదే, కానీ దానికి ఏదో అది యాదృచ్ఛికంగా దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే అదే చైతన్య మహాప్రభు సందేశాన్ని సర్వత్రా ప్రచారం చేయడం. అదేవిధంగా ఇక్కడ జీవుడు ఈ విధంగా శరీరంలో బంధించబడడానికి అది యాదృచ్ఛికం కాదు, అది కేవలం భగవన్మాయ వాళ్ళ మీద పని చేస్తుంది. కాబట్టి భగవన్మాయ పని చేయడం వల్ల వాడికి మోహం వస్తుంది. ఇది మనకు ఇక్కడ ప్రభుపాదుల వారు స్పష్టంగా రాశారు అదేంటి భాష్యంలో, మత్త స్మృతి జ్ఞానమపోహనం చ, నా వల్లనే జ్ఞానము మరుపు, మత్త స్మృతి జ్ఞానం అపోహనం, మరుపు స్మృతి జ్ఞానము ఇవన్నీ కూడా నా ద్వారానే కలుగుతున్నాయి అన్నాడు. మరి భగవంతుడు మరుపు ఎందుకు కలిగిస్తున్నాడు? మోహాన్ని ఎందుకు కలిగిస్తున్నాడు? ఎందుకు అంటే దానికి ఒకటే కారణం, తిరుగుబాటు ధోరణి. జీవుడికి అవును భగవంతుడే ఎందుకు భోగించాలి, నేను కూడా భోగించాలి కదా, నేను కూడా భాగస్వామినే కదా, ఎందుకంటే నేను భగవద్ అంశను కాబట్టి భగవంతుడా నేను కూడా భోగించాలి అనే భావన ఉంటుంది. అయితే నువ్వు భగవత్ సేవలో ఉండి దానికోసం నువ్వు చేయొచ్చు, కానీ భగవంతుడికి స్వతంత్రంగా నువ్వు చేయలేవు. మరి వాడు మరి దాన్ని వినట్లేదు, ఏం చేయాలి? అందుకోసం భగవన్మాయ వాడి మీద ఆవరించబడింది. ఆ భగవన్మాయను ఆవరించజేయడం ద్వారా ఏం జరుగుతోంది అంటే నా ఘటేతార్థ సంబంధ స్వప్నదృష్టుమివాంజస. ఏ విధంగా ఉంటే సపోజ్ ఒక వ్యక్తి పడుకున్నాడు, నిద్రలో కలగన్నాడు. నిద్రలో కలగంటూ ఏం చేస్తున్నాడు? ఆ కలలో తను ఏదో పెద్ద పెద్ద పనులు చేస్తున్నట్టు, వెళుతున్నట్టు అన్నీ కనిపిస్తుంటుంది. కానీ నిజానికి వెళుతున్నాడా, పనులు చేస్తున్నాడా, సాధిస్తున్నాడా, కొండలు నెక్కుతున్నాడా, గాల్లో ఈతున్నాడా? ఏం చేయట్లేదు, పడుకుని ఉన్నాడు. కానీ స్వప్నం కలిగింది అట్లా. కాబట్టి ఈ భౌతిక జగత్తు కూడా స్వప్నమైనటువంటి స్వప్న ద్రష్ట ఆ విధంలాగా ఉంటుంది అని ప్రభుపాద గారు రాస్తున్నారు. రాసి దీనికి ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఏంటంటే పిల్లవాడున్నాడు, నాకు చంద్రుడు కావాలి ఏడుస్తున్నాడు. ఏమిటా నాకు చంద్రుడు పెద్ద హాయ్ బాగున్నాడు చంద్రుడు, నాకు చంద్రుడు కావాలి. అయితే ఈ పిల్లవాడికి ఆ చంద్రుడిని పొందే శక్తి ఉందా? లేదు. కానీ కావాలి ఏడుస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తాను తల్లి, ఒక అద్దం పట్టుకొస్తుంది. అద్దం పట్టుకొచ్చి చూడండి, ఆగో నీకు వచ్చేస్తాడు, నీ చేతిలోకి వచ్చేస్తాడు చంద్రుడు అంటే ఆ పిల్లవాడు ఆ అద్దం చూస్తాడు, ఆ అద్దంలో చంద్రుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు నేను పట్టుకున్నాను అనుకుంటాడు. ఇది అన్నమాట. అంటే భగవంతుడు ఆ విధంగా ఒక మాయను సృష్టిస్తాడు.
ఆ మాయ సృష్టించడం ద్వారా ఇప్పుడు నేను కూడా భోగిస్తున్నాను అంటే ఏంటి, అద్దంలో చంద్రుడిని పట్టుకుని నేను చంద్రుడిని పట్టుకున్నాను అన్నటువంటి స్వప్న భావనలో పిల్లవాడు వెళ్ళి తన యొక్క దుఃఖాన్ని మానేస్తున్నాడు. అదేవిధంగా ఈ భౌతిక జగత్తులో నేను కూడా సుఖాన్ని అనుభవిస్తున్నాను అని ఒక మాయ ద్వారా జీవుడు పొందుతున్నాడు. తద్వారా అతడు అటువంటి కల్పిత భోగాన్ని పొందడం కోసం, ఏ విధంగా అయితే కల్పిత భోగాన్ని చేయడం కోసం స్వప్నంలో చేస్తాడో అదేవిధంగా ఈ భౌతిక జగత్తులో అతడు తను స్వచ్ఛమైన వాడు, పవిత్రుడు అయినప్పటికీ కూడా, సత్ అయినప్పటికీ కూడా అసత్ అయినటువంటి శరీరంలో చిక్కుబడుతున్నాడు అని ఇక్కడ దానికి స్పష్టంగా అంటే ఏంటి, ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు అని చెప్తూ ముందుకెళ్తున్నాడు. బహురూప ఇవ భాతి మాయయా బహురూపయా రమమాణో గుణేశ్వస్య మమాహమితి మన్యతే. అయితే ఎప్పుడైతే ఆ విధంగా చిక్కుబడుతున్నాడో, ఆ విధంగా తను సత్ అయినప్పటికీ అసత్ అయినటువంటి దేహంలో చిక్కుబడుతున్నాడో, ఆ చిక్కుబడినప్పుడు దాని లక్షణం ఏమిటి, దాని గుర్తు ఏమిటి అంటే నేను నాది అనడమే దాని గుర్తు. ఎవరైతే నేను నాది అనడం లేదో అటువంటి వ్యక్తి ఆ భౌతిక శరీరం నుంచి బయటపడ్డాడు అని అర్థం. ఇది రహస్యం. ఎవరైతే నేను నాది అన్నారో అటువంటి వ్యక్తి అసత్తులో చిక్కుబడినటువంటి జీవుడు. కానీ ఎవరైతే నేను నాది అనకుండా ఇదంతా కృష్ణుడిది, ఈ జ్ఞానమంతా కృష్ణుడిది, ఈ జగత్తు మొత్తం కృష్ణుడిది, ఆ నేను నాది నుంచి అయిపోయి ఇదంతా సర్వం కృష్ణమయం జగత్ ఈశావాస్యమిదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ అని అంటున్నారు. అంటే ఏంటి, ఈ భౌతిక దేహం నుంచి బయటపడినటువంటి లక్షణాలు చెప్పి మోహగ్రస్తుడైన జీవుడు భగవన్మాయచే ఒసగబడిన బహురూపములందు ఉద్భవించుచుండును. ప్రకృతి గుణంలో రమించినప్పుడు బద్ధజీవుడు నేను నాది అని తప్పుగా ఊహించుచుండును అని ఇక్కడ ప్రభుపాలు. నెక్స్ట్ ఆ మాయా ప్రభావం ద్వారా అతడు అసత్తైనటువంటి శరీరంలో చిక్కుబడమే కాకుండా నేను నాది అని పలుకుతూ ఉంటాడు. అయితే ఈ బహురూపాలు ఎటువంటి ఉన్నాయంటే ఎన్నో రూపాలు ఉన్నాయి. ఇక్కడ రాస్తూ 9 లక్షల రకాలైనటువంటి జలచర రూపాలు ఉన్నాయి. 9 లక్షలు జలచర రూపాలు ఉన్నాయి. తర్వాత 20 లక్షల వృక్షదేహాలు ఉన్నాయి. తర్వాత 11 లక్షల కిమి సరీసృప దేహాలు ఉన్నాయి. 10 లక్షల పక్షుల దేహాలు ఉన్నాయి. 30 లక్షల జంతు దేహాలు ఉన్నాయి. 4 లక్షల మానవ రూపాలు ఉన్నాయి. అంటే మానవ అంటే దానిలో దేవతలు అందరూ కూడా వచ్చేస్తారు దాంట్లో. అంటే ఈ విధంగా 84 లక్షల రూపాలు లభిస్తున్నాయి. 84 లక్షలు. ఈ 84 లక్షలు అంటే అతని యొక్క కోరికను బట్టి, ఆయా కోరికలను బట్టి 84 లక్షల రూపాయలను పొందడానికి అతనికి చక్కటి అవకాశం ఏర్పడుతుంది భగవన్మాయ ద్వారా. ఆ భగవన్మాయ ద్వారా పొందినప్పుడు వీటన్నిటిలో కూడా ఈ శరీరం, ఈ 84 లక్షల జీవరాశులు ఏ రూపంలో ఉన్నప్పటికీ, ఏ దేహాన్ని పొందినప్పటికీ నేను నాది అని మాత్రం ఉంటుంది. అది దేవతా లోకాల్లోనే కావచ్చు, లేకపోతే మానవ లోకంలో ఉండొచ్చు, అధో లోకాల్లో ఉండొచ్చు, పాము దేహంలో ఉండొచ్చు, లేకపోతే పులి దేహంలో ఉండొచ్చు, ఏ దేహంలో క్రిమి కీటకాదులు దేహంలో ఉన్నప్పటికి కావచ్చు. కానీ ఈ నేను నాది అని మాత్రం పోదు. ఈ నేను నాది అని పోగలిగింది కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యమైంది. ఎవరైతే తపస్సులో నెలకొన్న వారు అద్భుతంగా ఈ భగవన్మాయ నుంచి బయటపడతారు. దైవీ హేష గుణమయీ మమమాయ దురచ్చయ. అది ఈ భగవన్మాయ ఏ విధంగా పనిచేస్తుంది? ఈ భగవన్మాయ కేవలం త్రిగుణాల ద్వారా పనిచేస్తుంది. అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అంటే ఏంటి, నిజంగా మనిషి పని చేయట్లేదు. మనిషి పని చేయకుండా మనిషిలో ఉండే గుణాలే పనిచేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ గుణాలకు చిక్కుబడి ఉంటాడో, దేహంలో చిక్కుబడుతున్నాడు అంటే గుణాలు చిక్కుబడినట్టు. ఎవరైతే ఆ గుణాలకు చిక్కుబడలేడో, ఎవరైతే ఆ గుణాలకు అతీతంగా ఉన్నాడో, ఎవరైతే దేహంలో ఉన్నప్పటికీ కూడా దేహానికి అతీతంగా ఉన్నాడో అటువంటి వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. అయితే ఆ వ్యక్తి తనకు అన్వయించినటువంటి, తనకు సూటబుల్ కానటువంటి దేహంలో ఉన్నప్పటికీ కూడా ఆ త్రిగుణాలకు చిక్కుబడి ఉండడు. అటువంటి వ్యక్తిని
జీవన్ముక్తుడు. జీవన్ముక్తస్య ఉచ్యతే ఈహాయస్య హరిదాసే కర్మణ మనసాగిర నిఖిలాశ్వపి అవస్థాసు జీవన్ముక్తస్య ఉచ్యతే. ఎవరైతే తన మనసా వాచా కర్మణ 24 గంటలు హరిసేవలోనే నెలకొని ఉంటాడు, తన మనసు ద్వారా, తన వాక్కు ద్వారా, తన కర్మాల ద్వారా, అతన్ని జీవన్ముక్తస్య ఉచ్యతే. అయితే ఇక్కడ ఈ విధంగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అయితే ఈ 84 లక్షల జీవరాశిలో ఆ జీవుడికి ఎటువంటి కోరిక ఉందో ఆ కోరికను అనుసరించినటువంటి దేహం లభించబడుతోంది. సపోజ్ ఆ జీవుడికి అవును నేను పచ్చి రక్తం తాగుతా అనేవాడు అనుకో, పచ్చి రక్తం తాగుతా అని వాడు 10 సార్లు అనేటప్పటికి వాడికి పులి దేహం వస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడు రక్తం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చి రక్తాన్ని తాగేటువంటి అవకాశం వస్తుంది. కానీ ఎవరైతే నేను భగవత్ సేవను చేస్తాను, జీవితాంతము భగవత్ సేవ చేస్తాను, జీవితాంతము నేను ప్రభుపాద వారి సేవ చేస్తాను, జన్మలకు సేవ చేస్తాను, జన్మలకి పుస్తకాలను వితరణ చేస్తాను, జన్మలకు భాగవతాన్ని చెప్తాను, జన్మలకు భగవద్గీత యథాతథం సరళ భాషా గ్రంథాన్ని చెప్తాను, ఈ విధంగా ఎవరు అనుకున్నారు అనుకోండి, వారికి ఆ విధమైనటువంటి దేహం లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కోరిక అదే కదా. అంటే ఏంటి, దీనిలో తనకు సంబంధించింది ఏం లేదు, ఇదంతా భగవత్ ప్రీత్యర్థమే ఉంది, ఆచార్య ప్రీత్యర్థమే అయి ఉంది. కాబట్టి వారు జీవన్ముక్తులే. ఎందుకంటే వాళ్ళ కోరిక వాళ్ళకు సంబంధించింది కాదు. ఈ భౌతిక జగత్తులో ఏదైనా చేయదలుచుకున్నప్పుడు ఈ భౌతిక జగత్తు సంబంధించిన రూపాన్ని పొందవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ దేహం వచ్చినప్పటికీ కూడా నేను నాది అనే లక్షణం లేకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ త్రిగుణాలకు లోబడి ఉంటారో వారి కథ వేరేగా ఉంటుంది. ఇక్కడ చిన్న మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభుపాల వారి భాష్యంలో. జీవుడి కోరిక ఈ భౌతిక జగత్తులో తన స్వంత భోగాన్ని అనుభవించాలనే కోరిక ఏ విధంగా ఉంటుందంటే, బంగారు కొండ, బంగారు పర్వతాన్ని పొందాలి ఆ విధంగా ఉంటుంది. బంగారు పర్వతం ఉంటుందా? ఎందుకంటే బంగారం కూడా మనకు కొండ రూపంలో కనిపించదు. బంగారం కూడా ఒక ఖనిజం లాగా, అంటే భూమి తవ్వుతూ పోతే దానిలో మొత్తం నేలలో మట్టిలో కలిసిపోయి ఉంటుంది. అది దాని అనేకమైనటువంటి ప్రయత్నాల ద్వారా, రకరకాల పద్ధతుల ద్వారా బంగారాన్ని సెపరేట్ చేసి దాన్ని కరిగించి అది చేసి ఇది చేయాల్సి వస్తుంది. బంగారం ఎప్పుడు కొండ రూపంలో లభించదు. సినిమాల్లో ఉంటుందేమో కానీ బంగారు కొండ. అయితే ఈ బంగారు కొండను పొందడం, బంగారు కొండ అంటే ఏంటి? జీవుడు బంగారాన్ని చూశాడు, జీవుడు కొండను కూడా చూశాడు. అంటే మనకు బంగారం యొక్క అనుభవం కూడా ఉంది, కొండ అనుభవం కూడా ఉంది. కానీ కలలో వాడికి రెండింటిని మిక్స్ చేశాడు. మిక్స్ చేసి బంగారం కొండ కనిపిస్తుంది. అంటే బంగారం యొక్క అనుభవం ఉంది కానీ ఇంత కొద్దిగా ఉంది, ఇంతే చిన్న బంగారం. 1 తులం బంగారం, 2 తులాల బంగారం, ఏదో ఒక నెక్లెస్, 10 తులాల నెక్లెస్, ఏదో ఒకటి. బంగారం అనుభవం ఉంది, కొండ అనుభవం కూడా ఉంది. ఇది సత్యం. కానీ స్వప్నం మాత్రం అసత్యం. స్వప్నంలో ఏంటి, రెండింటిని కలపడంతో బంగారం కొండ తయారైంది. అప్పుడేమవుతోంది, అది సత్యమా కాదా? అది అసత్యమే. ఎందుకంటే మనస్సు 2 విషయాలని జోడించి రెండింటిని కలిపి ఒక కొత్త రూపాన్ని తయారు చేస్తుంది. అది జీవుడు స్వభోగ, అంటే తన భోగం కోసం జీవుడు సంకల్పించే కార్యాలను కూడా బంగారు కొండతో పోలబడి ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆ స్వప్నం తొలగిపోతుందో, స్వప్నం తొలగినప్పుడు అక్కడ కొండ లేదు, బంగారం లేదు. కాబట్టి అప్పుడు దుఃఖంతో నిండిపోతాడు. ఈ విధంగా ఉంటుంది. మరి కానీ ఇక్కడ దీనిలో ప్రభుపాల వారు స్పష్టంగా రాస్తున్నారు అన్నమాట. ఏమంటే, భ్రమితుడైన జీవుని మిథ్యాభావన ఎంతయు శుకదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్ సాంగత్యం చే తొలగిపోతుంది. ఎవరైతే శుకదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్ యొక్క సాంగత్యాన్ని తీసుకుంటారో వారికి ఇటువంటి భ్రమ తొలగిపోతుంది. వారికి నేను నాది అనే భావన వారికి తొలగిపోతుంది. ఇదంతా కూడా భాగవతంలో వివరించబడింది, స్పష్టంగా ఆయన భాష్యంలో రాస్తారు. మరి ఈ నేను నాది పోవాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఫస్ట్ అడిగారు, పరీక్షణ్ మహారాజ్ అడిగారు, ఎందుకు ఆత్మ శరీరంలో బద్ధమైంది, యాదృచ్ఛికమా లేకపోతే ఏదైనా కారణమా అంటే దానికి పరీక్షణ్ మహారాజ్ సమాధానం చెబుతూ శుకదేవ్ గోస్వామి అది యాదృచ్ఛికం కాదు, దానికి ఒక కారణం ఉంది అని చెప్పారు.
ఏమిటా కారణం? భగవన్మాయ. మరి భగవన్మాయ ఎందుకు పనిచేసింది అంటే, ఎందుకంటే ఆ జీవుడికి భోగించాలనే అభిలాష కలిగింది. ఓహో, అందుకోసం వచ్చింది. మరి దానిలో చిక్కుపడ్డాడని ఏ విధంగా తెలుస్తుంది? ఎందుకంటే వాడు నేను నాది అంటుంటాడు, నేను నాది అని తలుస్తూ ఉంటాడు, నేను నాది అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కరెక్టే. మరి ఇది పోవాలంటే ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా సరే ఆచారాలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక ప్రశ్న అడిగితే దానికి చివరి వరకు తీసుకెళ్ళి దానికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడమే కాకుండా దానికి వర్కింగ్ మోడల్ కూడా ఇస్తారు. ఏ విధంగా నువ్వు సాధించగలవు. ఇప్పుడు మనకు ఏ విధంగా ఉంటుందంటే, అటువంటి వాళ్ళు లభించడం చాలా దుర్లభము, చాలా అపురూపం కూడా. ఇప్పుడు నువ్వు ఒక సమస్యను అడిగావు. అవునండి, నాకు మనస్సు ఏమాత్రం జపం చేస్తుంటే మనస్సు నిలవదు. ఇది ప్రశ్న, అందరికీ ఇదే ప్రశ్న. గురువు గారిని 100 సార్లు అడుగుతారు, 50 ఏళ్ళ నుంచి అదే అడుగుతున్నాడు. 50 మంది ప్రచారకులు వచ్చిన అందరినీ కూడా అదే ప్రశ్న అడిగాడు. అయితే ఎప్పుడైతే ఆ సమాధానం అటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాకుండా, దానికి ఉపమానం ఇవ్వడమే కాకుండా, దాన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో కూడా ఎవరైతే చెబుతారో నిజంగా వాళ్ళే ఆచార్యులు. ఎందుకంటే దాని వర్కింగ్ మోడల్ కూడా ఇవ్వాలి. అంటే కేవలం దానికి ప్రశ్నకు సమాధానం చెప్పడం ద్వారా మనిషికి దాన్ని అన్వయించుకునే శక్తి ఉండదు. ఏ విధంగా ఈ సమాధానాన్ని జీవితంలో ఆచరింపజేయాలి అనేంత జ్ఞానం వాడికి ఉండదు. కాబట్టి కరుణాపూర్ణమైనటువంటి ఆచార్యులు ఏం చేస్తారంటే, వాడి సమాధానం చెప్పడమే కాకుండా ఆ సమాధానాన్ని ఏ విధంగా జీవితంలో అన్వయించుకోవాలి, ఏ విధంగా దాన్ని ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టడం ద్వారా ఏ విధంగా దాని ఫలితం వస్తుందో లేదా ఏ విధంగా తెలుస్తుంది అనే విషయాలన్నీ కూడా స్పష్టంగా చెప్తారు. ఇక్కడ శుకదేవ్ గోస్వామి అదే చెప్తున్నాను అనమాట. ఏ విధంగా ఈ నేను నాది పోవాలంటే ఏం చేయాలి అని చెప్పినప్పుడు, జీవుడు తన సహజ మహిమయందు నెలకొని, అంటే తను ఆత్మస్థితిలో నెలకొని కాలము మరియు మాయాశక్తికి పరముగా దివ్యత్వం రమించడం ఆరంభించినంతనే జీవితపు 2 మిథ్యాభావనలు నేను నాది అని ఒక్కమారుగా త్యజించి శుద్ధాత్మకంగా ప్రకటమవుతాడు. అంటే ఏంటి? ఆత్మస్థితికి రావడమే. ఏంటి? శారీరక మానసిక బుద్ధిస్థితిని దాటి అతడు ఆత్మస్థితిలో ఎప్పుడైతే నెలకొంటాడో అప్పుడే అతడు తన స్థితి నుంచి బయటపడతాడు. అంటే ఏంటి? తన సహజ స్థితి, తన మహిమ, అంటే మహిమ్ని యర్హివావాం మహిమ్ని స్వే, అంటే తన మహిమ ఎక్కడ ఉంది? ఆత్మలో ఉంది. అంటే మనిషి ఎప్పుడు కూడా మనం వాడే పదాలు, ఇది మా ఇల్లు, ఇది మా కుటుంబము, లేకపోతే మా కారు, లేకపోతే మా ఆఫీసు, లేకపోతే మా కుటుంబీకులు, ఈ విధంగా అదే నా ఇల్లు, నా కుటుంబము, నా కులము, నా దేశము, ఈ విధంగా సాగుతుంటుంది. కానీ ఎప్పుడైతే జీవుడు నేను కృష్ణదాసుడిని, నేను కృష్ణదాసిని అని అనడం మొదలు పెడతాడు, అంటే ఏంటి? తన నిజ మహిమలోకి అప్పుడు నెలకొంటున్నాడు అని అర్థం. మనం ఎన్నిసార్లు అన్నా చెప్పండి. ఇప్పుడు నా పేరు ఇది, మా ఇల్లు ఇది, మా కారు పేరు ఇది, మా కారు నెంబర్ ఇది, ఇన్నిసార్లు అన్నాం. నేను కృష్ణదాసుడిని అని మనం ఎన్నిసార్లు అన్నామా? నేను కృష్ణదాసుడిని అని మనం చెప్పామా? అర్జునుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ద్రోణ శిష్యుడిని అని స్పష్టంగా చెప్పాడు. నేను కృష్ణదాసుడిని మనం అన్నామా? అనలేదు. నేను కృష్ణదాసిని అని మనం అన్నామా? అనలేదు. ఎప్పుడైతే కానీ ఎన్ని వందలు వేలు లక్షల సార్లు ఇది నా పేరు ఇది, మా ఇల్లు ఇది, ఈ విధంగా అన్నా కానీ కృష్ణుని దాసుడిని అనలేదు. ఎప్పుడైతే మనం వాచా మొదలు పెడతామో, నేను కృష్ణదాసుడిని అనండి. ఒకసారి అందరూ నేను కృష్ణదాసుడిని అనండి. నేను కృష్ణదాసిని, నేను కృష్ణదాసుడిని, నేను కృష్ణదాసుడిని, నేను కృష్ణదాసిని, నేను కృష్ణదాసిని, ఈ విధంగా మనం పలకాలి. ఎప్పుడైతే మనం ఇది పలుకుతున్నామో అప్పుడు మన నిజ మహిమలోకి మనం మెల్లగా ప్రవేశిస్తున్నాం, నిజమైన స్థానంలో మనం ప్రవేశిస్తున్నాము. ఇప్పుడు ఎప్పుడైతే ఒకసారి మనం 2 సార్లు 3 సార్లు 4 సార్లు పలికాం, ఈ పలకడమే పదే అయినప్పుడు మన పలుకు ద్వారా మనం మన నిజమైనటువంటి మహిమలోకి, నిజమైన స్థానంలోకి, నిజమైన మహత్తులోకి మనం ప్రవేశిస్తాం.
తద్వారా అప్పుడు మనకున్నటువంటి ఈ భ్రాంతిమయమైనటువంటి ఏదో నేను నాది అని నెమ్మదిగా తొలగిపోతుంది. ఎందుకంటే మనకు నేను నాది అనే దానికి పుష్టిని కలిగించే మాట పలుకుతున్నాం. మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు, మా వాళ్ళు అని ఎన్నిసార్లు అంటున్నాం? అంటే ఏంటి? ఆ భావనకు, నేను నాది అనే భావనకు పుష్టినే చేకూరుస్తున్నాం. ప్రతిరోజు మనం చేస్తున్నది ఏంటి? దానికి పుష్టి కలిగిస్తున్నాం. కానీ మనం నేను కృష్ణదాసుణ్ణి, నేను గురుదాసుణ్ణి, నేను కృష్ణదాసిని అని మనం అనట్లేదు. ఎప్పుడైతే మనం అనడం మొదలు పెడతామో, ప్రయత్నపూర్వకంగా అనడం మొదలు పెట్టినామో, అందుకోసం ఇక్కడ శుకదేవ గోస్వామి జీవుడు తన సహజ మహిమయందు నెలకొని, అంటే ఏంటి? నేను కృష్ణదాసుణ్ణి అని చైతన్య మహాప్రభు కూడా అనమాట. జీవేర స్వరూప నిత్యేర కృష్ణదాస్ అని చైతన్య మహాప్రభు, నీ అసలైన రూపం ఏమిటి? అసలైన రూపం నీది ఏమిటంటే నువ్వు కృష్ణదాసుడివి అని చైతన్య మహాప్రభు సందేశాన్ని ఇచ్చారు. అవును, నేను కృష్ణదాసు అని మనం వింటున్నాం తప్ప పలకలు. అవును, నిజంగా ఇప్పుడు మన ఒక సేవకుడు ఉన్నాడు, నువ్వు నా సేవకుడివి అని కృష్ణుడు చెప్పాడు, లేదా మనం చెప్పాం. కానీ వాడి నుంచి మాట్లాడలేదు, పలుకులేదు, దానికి సమాధానం చెప్పట్లేదు, దానికి స్పందన లేదు. అప్పుడు మన కోపం వస్తున్నాడు కదా, ఏమిటి నేను చెప్పినది వింటున్నావా లేదా, నీకు అర్థమైందా? అర్థమైంది. మరి అనట్లేదు, అవును అని అనొచ్చు కదా. అనట్లేదు వాడు. మనం అనట్లేదు, మనం వింటున్నామే తప్ప నోటితో అనట్లేదు. నేను దాసుణ్ణి అని 100 రోజులు అనేటప్పటికల్లా ఆ 101వ రోజున పంచి, అవును మరి దాసుడిని నేనేం చేయాలి, ఇంకా చాలా సీరియస్ చేయాలి, అప్పుడు స్టార్ట్ అవుతుంది అది. అందుకోసం జీవుడు తన సహజ మహిమయందు నెలకొని కాలము మరియు మాయాశక్తికి పరముగా దివ్యత్వం నందు రమించడము అంటే ఏంటి? అది పలకడమే కాకుండా ఆ పలుకులకు తగ్గట్టుగా వర్తించడం కూడా ఎప్పుడైతే మొదలు పెడతాడో అప్పుడు నేను నాది అనేది ఒక్క మారుగా నశించిపోతుంటా. 1 షాట్, ఒక్క క్షణంలో నశిపోతుంది అని ఇక్కడ ప్రభుపాద దీని భాషను చెప్తున్నాడు. కాబట్టి ఇంకా ముందుకెళ్తున్నా, శుకదేవ గోస్వామి ముందుకెళ్తూ ఆత్మతత్వ విశుద్ధ్యర్థం యదాహ భగవాన్ ఋతం బ్రాహ్మణే దర్శయన్ రూపం అవ్యలేక వ్రతాదృత. ఎప్పుడైతే ఆ విధంగా తన సహజ స్థితిలో నెలకొన్నప్పుడు ఏ నేను నాది అనే మాయ ఆవరణ ఒక్కసారి తొలగిపోతుంది. ఈ మాయ తొలగిపోగానే అక్కడి నుంచి నిజమైన ఆత్మకథ మొదలవుతుంది. నిజమైనటువంటి అద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఇక్కడ చెప్పబోతున్నాను అన్నమాట. ఆత్మతత్వ విశుద్ధ్యర్థం అంటే ఏంటి? ఈ విధంగా చేయడం అనేది ఆత్మతత్వ విశుద్ధ్యర్థం, తపోఫలితం ఇదే, దానికి మార్గం కూడా ఇది అని చెప్పి తపస్సు అనే ముఖ్యమైన అంశం వైపుకు చర్చను కొనసాగించడం కోసం, చర్చను నడిపించడం కోసం శుకదేవ కోసం పట్టుకొస్తున్నారు. ఎందుకంటే పరీక్ష మరొక ప్రశ్న అడిగారు, ఎందుకు ఆత్మ దేహంలో చిక్కుబడింది? దానికి సమాధానంగా చెప్తూ, ఎందుకు చిక్కబడినది అది యాదృచ్ఛికంగా కాదు, అది భగవన్ మాయ ద్వారా జరిగింది. ఆ భగవన్ మాయ నుంచి బయటపడాలి అంటే మళ్ళీ ఆత్మ తన సహజ మహిమలో నెలకొనాలి, మాయకు అతీతంగా చేయాలి, తపస్సు చేయాలి. అప్పుడు బ్రాహ్మణే దర్శయన్ రూపం అవ్యలేక వ్రతాదృత అంటే ఆ విధంగా బ్రహ్మదేవుడు ఎప్పుడైతే మనం మాయామోహంలో ఉంటామో ఆ మాయామోహంలో ఉన్నప్పుడు మనం చేయవలసిన కార్యాన్ని చక్కగా చేయలేం, మహిమాన్వితంగా చేయలేం. అయితే బ్రహ్మదేవుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది. తాను మొట్టమొదటి జీవుడే అయినప్పటికీ కూడా, తాను మహాశక్తిమంతుడు అయినప్పటికీ కూడా తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. మన పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటుంది. కానీ మనం ఇంకా అదృష్ట భాగులం కాబట్టి మనం గురువు లభించారు, ప్రభువాల వారు లభించారు, కాబట్టి భక్తిరత బీజం మనకు లభించింది. కాబట్టి మన భక్తిరత అది వృద్ధి చెందుతోంది. అయితే ఈ సృష్టి మొట్టమొదటి బ్రహ్మదేవుడు సృష్టించబడినప్పుడు ఈ జగత్తు సృష్టి ఏమీ లేదు.
బ్రహ్మదేవుడు మాత్రమే ఉన్నాడు. అప్పుడు మోహావరణలో మునిగిపోయాడు. ఆయన ఏం చేశాడు ఆ సమయంలో? ఆత్మతత్వం విశుద్ధ్యర్థం యథాహ భగవాన్ ఋతం బ్రహ్మణే దర్శయన్ రూపం అవ్యలీక వ్రతాధృత. భక్తి యోగంలో బ్రహ్మదేవుని నిష్కపటమైన తపస్సు చేత మిగిలిన ప్రసన్నుడైన భగవానుడు తన నిత్యమును దివ్యమును అయిన రూపాన్ని తనకు దర్శింపజేశాడు. బద్ధజీవిని పవిత్రం చేయడానికి గల ఉద్దేశ లక్ష్యం ఇదే. అంటే ఏంటి? ఈ భగవత్ ప్రాప్తి కలగాలి, తర్వాత మన లక్ష్యం దానికి కావాలి అంటే మన మొట్టమొదలు ఈ భగవన్ మాయ నుంచి బయటపడాలి. భగవన్ మాయ నుంచి బయటపడాలంటే ఆత్మస్థితిలో నిలవాలి. ఇక్కడ భాష్యం చాలా అద్భుతంగా రాస్తారు ప్రభుపాలు ఎప్పటిలాగానే. ఇది దాదాపు ఒక 2 పేజెస్ భాష్యం రాస్తారు దీనికి. ఇది 4వ శ్లోకం. అయితే ఇందులో ఆత్మతత్వం విశుద్ధ్యర్థం, ఈ ఆత్మతత్వం అనేది, ఆత్మ అనే పదం జీవాత్మ కూడా అన్వయిస్తుంది, అదేవిధంగా పరమాత్మ కూడా అన్వయిస్తుంది. అయితే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఆత్మని గురించి కూడా అపార్థమే ఉంది, పరమాత్మని గురించి కూడా అపార్థమే ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు? ఆత్మ విషయంలో ఏమిటి అపార్థం? దేహాన్నే ఆత్మగా అనుకోవడం, అది ఆత్మ విషయంలో ఉన్నటువంటి అపార్థం. తర్వాత పరమాత్ముడి విషయంలో ఉన్నటువంటి అపార్థం ఏమిటంటే ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అనుకోవడం. దాంతో ఈ విధంగా జీవులు ఈ భౌతిక జగత్తులో మాయతో కప్పబడడం వలన ఇటు జీవాత్మ గురించి అదేవిధంగా పరమాత్మ గురించి రెండింటి గురించి కూడా వాళ్ళు అపార్థంలోనే ఉన్నారు. కానీ దాని ఆత్మతత్వ విశుద్ధ్యర్థం అది పవిత్రీకరణ చెందాలి. పవిత్రీకరణ అంటే ఏంటి? ఆత్మ అనేది దేహం కాదు, ఆత్మని భగవంతుని యొక్క అంశ అని తెలుసుకోవడం. తర్వాత పరమాత్ముడు అనేవాడు దేహంలో ఉన్నప్పటికీ కూడా అది ఆత్మకు తోడుగా ఉన్నాడు, తర్వాత ఈ జగత్తును నడిపిస్తున్నాడు అనే విషయం తెలుసుకోవాలంటే ఎప్పుడైతే బ్రహ్మదేవుడు చేసినటువంటి నిష్కపటమైన తపస్సు, ఇక స్పష్టంగా అన్నమాట. పవిత్రీకరణ కోసం ఏదైతే అవ్యలీక వ్రతాధృత, అవ్యలీక అంటే నిష్కపటం. నిష్కపటం అంటే ఏంటి? భగవత్ ప్రీత్యర్థమే ఏదైతే మనం చేస్తామో అది నిష్కపటం. కానీ లోపలేమో ఒకటి ఉంది, ఏమిటి? నేను భోగించాలి, పైకి మాత్రం తపస్సు చేస్తున్నాడు. అది నిష్కపటం కాదు. అటువంటి తపస్సు భగవంతుడు సంతృప్తి చెందాడు. కానీ లేదు, నేను భగవత్ యొక్క సందేశాన్ని, భగవద్ మహిమలని సర్వత్రా ప్రచారం చేయాలి, భగవంతుని యొక్క కీర్తి ఇంకా వెల్లడి కావాలి, ఆచార్యుల యొక్క కీర్తి ఇంకా వెల్లడి కావాలి, కోటాను కోట్ల మంది ఈ భగవత్ సందేశాన్ని వినాలి, కోటాను కోట్ల మంది ఈ భగవద్ మార్గంలో భగవద్ భక్తి మార్గంలో రావాలి, కోటాను కోట్ల మంది ఈ విధంగా మనైతే ఇదే భావంతో తపస్సు కనుక చేస్తే అది నిష్కపటమైన తపస్సు. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు అతనికి నిష్కపటమైన భావంతో చేస్తాడు. అయితే ఎప్పుడైతే భగవద్ దర్శనం కలుగుతుందో, భగవద్ దర్శనం కలిగినప్పుడు, ఉదాహరణకి మనం ఇక్కడ భాష్యంలో రాస్తున్న ప్రభుపాలు, అదేమిటంటే మన చీకటిగా ఉన్నప్పుడు మనం ఎంతగా ప్రయత్నించినా మనం చూడలేము. కానీ ఎప్పుడైతే సూర్యోదయం జరుగుతుందో, సూర్యోదయంతో మన సూర్యుడు కూడా కనిపిస్తాడు, అదేవిధంగా మన శరీరం కనిపిస్తుంది, సమస్త ప్రపంచం కూడా కనిపిస్తుంది. అంటే ఏంటి? భగవంతుడు ఎప్పుడైతే ప్రసన్నుడవుతాడో, మనం చేసే తపస్సు ద్వారా ఎప్పుడైతే ప్రసన్నుడవుతాడో అప్పుడు భగవద్ దర్శనం కలుగుతుంది, భగవద్ దర్శనం కాదు స్వీయ దర్శనం కూడా కలుగుతుంది. అంటే ఏంటి? ఈ ఆత్మతత్వ విశుద్ధ్యర్థం అంటే ఆత్మ విశుద్ధి పవిత్రీకరణ కావాలి అనే సంకల్పంతో, జగత్తుకు లాభం కలగాలి అనే సంకల్పంతో ఎప్పుడైతే అవ్యలీక వ్రత ఆధృత ఎప్పుడైతే తపస్సు చేస్తామో అప్పుడు భగవద్ దర్శనం కలుగుతుంది. ఆ భగవద్ దర్శనం ద్వారా సంపూర్ణంగా అటువంటి మాయ తొలగిపోయి అప్పుడు భగవంతుడి చేతిలో పనిముట్టుగా మనం అయ్యే అవకాశం మనకు లభిస్తుంది. అయితే ఇక్కడ సారాంశం ఏంటంటే కేవలం మాయ ద్వారానే బద్ధజీవుడు ఆ శరీరంలో చిక్కుబడుతున్నాడు, నానా రకాల భౌతిక రూపాల్లో చిక్కుబడి ఉన్నాడు.
కానీ భగవంతుడు మాత్రం ఆ విధంగా ఎప్పుడు ఏనాటికి చిక్కుపడాడు. భగవంతుడు మాత్రం ఏ విధంగానూ చిక్కుపడాడు అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద వారు. చేసిన తర్వాత ఎప్పుడైతే తపస్సుతోటి భగవద్ దర్శనం కలిగిందో ఎవరికి? బ్రహ్మదేవుడికి. భగవద్ దర్శనం కాగానే తర్వాత తన గురించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించాడు. అదే భాగవతాన్ని చెప్పాడు. ఆ భాగవతాన్ని కేవలం 4 శ్లోకాల్లో చెప్పాడు. అంటే ఏంటి? మొట్టమొదలు మనకు ఆ జ్ఞానం కలగాలి అంటే మనం తపస్సు చేయాలి. తపస్సు ద్వారా భగవద్ దర్శనం ద్వారా జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా కర్మసిద్ధి. ఇదనమాట. ఇది సీక్వెన్స్ ఏమిటి అంటే తపస్సు ద్వారా ఫస్ట్ మనం తపస్సు ద్వారా మనం మాయ నుంచి బయటపడతాం. తపస్సు ద్వారా మనం ఎప్పుడైతే మనం మాయ నుండి బయటపడతాం అంటే ఏంటి? ఎప్పుడైతే మనం మాయ నుంచి బయటపడుతున్నామో, మాయ నుంచి బయటపడే శుభగడియ వచ్చినప్పుడే మనం తపస్సును స్వీకరించాలనే సంకల్పం చేస్తాం. ఇది రహస్యం. ఎప్పుడైతే అంటే ఏంటి? శుభగడియ రాబోతోంది అన్నప్పుడు మనం తపస్సు స్వీకరించాలనే సంకల్పం కలుగుతుంది. ఎప్పుడైతే తపస్సును స్వీకరించామో ఆ తపస్సు ద్వారా భగవద్ దర్శనం కలుగుతుంది. ఆ భగవద్ దర్శనం ద్వారా భగవద్ విజ్ఞానం కలుగుతుంది. ఆ భగవద్ విజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో తద్వారా సమస్త కార్యసిద్ధి. ఇది అచ్చంగా ఈ విధంగానే జరిగింది బ్రహ్మదేవుడికి. ఏ విధంగా అంటే అది ఎట్లా జరిగింది, ఏమిటి అనే విషయాలని ఇక్కడ శుకదేవి గోస్వామి చెప్తున్నాను అన్నమాట. అసలు ఏం జరిగింది అని చెప్తూ ఆయన అంటే ఎప్పుడైతే బ్రహ్మదేవుడి యొక్క సృష్టి జరిగింది, ఆయన కమలంలో అంటే చూశాడు బ్రహ్మదేవుడు. చూస్తే తను మొత్తం ఉన్నాడు, ఒక పెద్ద కమలం ఉంది. చూశాడు, ఏంటి, నేనెవరిని, ఏం జరిగింది, నేను ఎట్లా వచ్చా, నేనేం చేయాలి అనుకున్నాడు. నన్ను ఇంతకు సృష్టించింది ఎవరు, ఈ కమలం ఎక్కడి నుంచి ఉంది, ఇవన్నీ ఆలోచిస్తున్నాం అన్నమాట. ఈ కమల ఏమిటి అని చెప్పి ఆ కమల తూడులోకి వెళ్ళాడు. ఇవన్నీ చూశాడు, కానీ ఏం అర్థం కాలేదు. ఈ కమలం ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత సృష్టి అంటే ఏమిటి, సృష్టి ఏ విధంగా చేయాలి, ఈ కమలానికి మూలం ఏంటి, ఏది కూడా అర్థం కాలేదు. దీనికి ప్రభుపాద వారు భాషను రాస్తూ భగవద్ధామానికి అంటే భగవద్ధామం, ఇప్పుడు భగవద్ధామము భగవంతుడి యొక్క దర్శనము బ్రహ్మదేవుడు కలగబోతోంది. కలగడానికి ముందు ఈ శ్లోకం అనే ఒక ప్రస్తావన లాంటిది అనమాట. అంటే ఏంటి, ఇది జరగబోతోంది, దానికి ప్రస్తావన లాంటిది. అంటే ఏంటి, ధామ్నా స్వేన సదా నిరస్తగోహకం సత్యం పరం ధీమహి. అంటే ఏంటి, ఇక్కడ బ్రహ్మదేవుడు మాయావరణలో ఉన్నాడు కాబట్టి భగవత్ ప్రాప్తి, భగవద్ దర్శనము, భగవద్ధామ దర్శనం కనిపించట్లేదు. కానీ అంత మాత్రాన భగవద్ధామం లేదు, భగవంతుడు లేనని కాదు. అందుకోసం మొట్టమొదటి శ్లోకంలోనే భాగవతంలో ధామ్నా స్వేన సదా నిరస్తకోహకం సత్యం పరం ధీమహి. ఎవరి మీద ధ్యానం చేస్తున్నాను, ఎవరైతే మాయావరణకు అతీతంగా నిశ్చయంగా శాశ్వతంగా తన ధామంలో నిలిచి ఉన్నాడో అట్టి భగవంతుడిని నేను ధ్యానిస్తున్నాను. మాయకు అతీతంగా ఉన్నాడు. అయితే ఎవరైతే ఇక్కడ ఈ మాయకు అతీతులవుతారో, తపస్సు ద్వారా మాయకు అతీతులవుతారో అటువంటి వారికి ఆ భగవద్ దర్శనం కలుగుతుంది, భగవద్ధామ దర్శనం కలుగుతుంది అని చెప్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ భాష్యంలో ఆయన ఏమంటారు, విశ్వానికి ఆదిగురుడు కూడా శ్రీకృష్ణ భగవాని కరుణతో జ్ఞానవంతుడు అయ్యాననగా ఆ దేవదేవుని కరుణ లేనిదే సమస్త పూర్ణ జ్ఞానం ఎవరైనా వేరెవరైనా పొందగలరా. అంటే ఏంటి, బ్రహ్మదేవుడు కూడా అంటే ఈ సృష్టిలో మొట్టమొదటిగా సృష్టించబడిన వాడు, ఆయన ద్వారానే సృష్టి కూడా జరిగింది. ఆయనకే శ్రీకృష్ణుని జ్ఞానాన్ని అందించాడు. అంటే ఆ భగవంతుడు జ్ఞానాన్ని ఇవ్వందే ఎవరైనా ఏ కార్యాలైనా ఏ విధంగా సాధిస్తారు. అయితే ఈ విధంగా బ్రహ్మదేవుడు ఆ పరిస్థితి కలిగినప్పుడు తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు స్పర్శేషు యషోడశమేకవింశం నిష్కించనానాం నృపయద్ధనం విదుః. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఆలోచిస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి, నాకేం అర్థం కావట్లేదు అన్నప్పుడు ఎవరో చెవిలో చెప్తున్నట్టు అనిపించింది. సమీపం నుంచే ఒక మాట వినిపించింది.
ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమిటి అంటే అది స్పర్శాక్షరాలు ఉన్నాయి. ఆ స్పర్శాక్షరాల్లో ఒకటి 16వ అక్షరము, స్పర్శాక్షరాల్లో 21వ అక్షరము. ఆ రెండు కలిసి వినిపించినట. అంటే స్పర్శాక్షరాల్లో 16వ అక్షరం ఒకటి, ఇంకోటేమో 21వ అక్షరం 16, 21. ఈ రెండు అక్షరాలు జతగూడి చెవిలో వినిపించినాయట. అయితే ఈ స్పర్శాక్షరాల్లో 16వది ఏమో తా. తర్వాత ఆ స్పర్శాక్షరాల్లో 21వ అక్షరం ఏమో పా. ఈ రెండు కూడా విని, రెండు కూడా కలిసి చెవిలో ఎవరో దగ్గరలో చెప్పినట్టు తపా తపా అని అనడం వినిపించింది. ఇక దీనిలో భాషను రాస్తున్న ప్రభుపాలో చక్కగా సంస్కృత భాషలోని హల్లులు స్పర్శ వర్ణాలు, తావల్య వర్ణాలు అనే రెండు భాగాలుగా, రెండు తరగతులుగా విభజింపబడి ఉంటాయి. అయితే ఈ స్పర్శ వర్ణాల్లో కా నుంచి మా వరకు ఉన్నాయన్నమాట. కా నుంచి మా వరకు ఉన్న అక్షరాలని దానిలో స్పర్శ వర్ణాలుగా తెలియబడతాయి. దానిలో 16వ అక్షరమే త, 21వ అక్షరమే ప. కాబట్టి ఈ రెండు అక్షరాలను జతకూర్చినప్పుడు తప అనే పదం తయారవుతుంది. అయితే ఈ తప అనేది ఎటువంటిది అని చెప్తున్నాను, సుఖదేవ్ గోస్వామి చెప్తున్నా అన్నమాట. నిష్కించనానాం నృపయ ధనం విదుహు. ఇది ధనము యాక్చువల్గా. నిష్కించనానాం, ఎవరైతే బ్రాహ్మణులు కానీ సన్యాసులు కానీ ఆధ్యాత్మిక రంగంలో పురోగమించాలనుకుంటున్నారో వాళ్ళకి ఇదేమిటి, ఈ తపస్సు అనేది సౌందర్యము. వారికి ఇదే ధనం. నిష్కించనానాం నృపయ ధనం విదుహు అంటే ఏంటి? సుఖదేవ్ గోస్వామి ముఖతహా కూడా వచ్చి పదం వచ్చింది. నిజంగా భక్తులకి, సన్యాసులకి, బ్రాహ్మణులకి, ఆధ్యాత్మికవాదులకి ధనం ఏమిటి? ధనం ఏమిటి అంటే తపస్సు. తపస్సే వారికి ధనం. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎవరు చెప్తున్నారంటే సాక్షాత్తుగా సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. ఎవరికి? పరీక్షణ్ మహారాజుకి. ఎందుకంటే ఈ ధనాన్ని బ్రహ్మదేవుడే స్వీకరించాడు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా ఈ ధనాన్ని అందిద్దామని నాయన నువ్వు తపస్సు చేయి, తప అన్నాడు అని చెప్తూ ఇక్కడ ఈ విధంగా తపస్సు అనేది సృష్టి ప్రారంభం కావడానికి ముందే సృష్టించబడింది తపస్సు. నాయన తపస్సు చేయి అనేది సృష్టికి ముందే తయారైంది. మొట్టమొదటిగా సృష్టించబడిన బ్రహ్మకు నువ్వు ఇప్పుడు సృష్టి కార్యం చేద్దామనుకుంటున్నావు కదా, కాబట్టి తపస్సు చేయి అని, తపస్సు చేయి తప అనే మాట వినిపించింది. అంటే ఏంటి? అది ఆయన అంత భగవత్ కరుణ వల్ల వచ్చినటువంటి ఆదేశం కాబట్టి తప అనగానే అర్థమైంది. అంటే ఏంటి? ఎవరికైనా తపస్సు చేయాలనే కోరిక కలుగుతోంది అంటే అది భగవత్ కరుణగా భావించాలి. ఇక్కడ బ్రహ్మదేవుడికి అటువంటిది కోరిక ఏం లేదు. ఇప్పుడు నేను సృష్టి చేయాలా ఏంటా ఏం లేదు. ఏంటి ఇట్లా ఉన్నా నేను ఇప్పుడు ఏం చేయాలి అని సిద్ధపడి ఉన్నాడు అన్నమాట. అంటే తనకు చెప్పబడిన కార్యాన్ని చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. తను చెప్పబడే కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తప అని అనిపించింది. అంటే ఎవరికైనా కూడా అటువంటి తపస్సు చేయాలనే సంకల్పం కలుగుతోంది అంటే అది భగవత్ కరుణగా భావించాలి. ఇక్కడ అందుకోసం ముఖ్యంగా ఇక్కడ అంటే ఒక చక్కటి ఉపశృణోత్ అనే పదం ఇక్కడ వాడబడింది. ఉపశృణోత్ అంటే అది దగ్గరగా ఎవరో చెవులో చెప్పినట్టుగా అనిపిస్తుంది. తప అది దగ్గర అంటే దీన్ని మనం ఉపనయనము అని కూడా అంటాం. ఉపనయనం అంటే ఏంటి? ఇది అంటే ఏంటి? సెకండ్ బర్త్. పిల్లవాడికి సెకండ్ బర్త్ లాంటి మాట. అంటే ఏంటి? మనకు కర్మఫలాన్ని అనుభవించడానికి కలిగేటువంటి జన్మ మొదటి జన్మ. కానీ విజయాల కొరకు మనం ఏదైతే కొత్త జన్మని మొదలు పెడతాం అదేంటి? తపోమయమైనటువంటి. ఎప్పుడైనా తపస్సు స్వీకరిస్తామో భగవత్ కరుణ వల్ల, భగవత్ యొక్క ప్రేరణ వల్ల తపస్సు స్వీకరిస్తామో అది రెండవ జన్మ. అంటే దాని ద్వారా ఏంటి? మొదటి జన్మ ద్వారా కర్మఫలాన్ని అనుభవించడం. కానీ రెండవ జన్మ అంటే ఏంటి? తపోమయ జీవితం. ఎవరైతే తపోమయ జీవితాన్ని స్వీకరిస్తున్నారో అది రెండవ జన్మ లాంటి. అది ఉపశృణోతి. ఆచార్యుల అనుగ్రహం ద్వారా కలిగేది అది. భగవత్ కరుణ ద్వారా లభించేదే రెండవ జన్మ. అదే తపోమయ జీవనము, తపోజన్మ. ఆ తపోజన్మ ద్వారానే అద్భుతమైనటువంటి విజయాలు, అద్భుతమైనటువంటి కార్యసాధన
కార్యసాధన మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి ఇక్కడ దీనికి ఎప్పుడైతే ఇప్పుడు తపస్సు చేయాలి, ఉదాహరణకి ధ్రువ మహారాజు ఉన్నారు. ధ్రువ మహారాజు తపస్సు చేయాలి. తపస్సు చేయాలంటే ఒక మంత్రం కావాలి. ఎందుకంటే నేను ఇట్లా మౌనంగా కూర్చోడం కాదు, ఒక మంత్రం కావాలి. మరి భగవంతుడు చెప్పాడు తప అన్నాడు. అవునా, నువ్వు తపస్సు చేయమన్నావు, మరి నాకు మంత్రం కావాలి కదా. కాబట్టి తప అని చెవిలో చెప్పిన వ్యక్తియే, మహనీయుడే, భగవంతుడే హృదయంలో కూడా మంత్రాన్ని చెప్పాట బ్రహ్మదేవుడికి. ఇక్కడ రహస్యం అది. ఇక్కడ ప్రభుపాద భాషను రాస్తూ 18 అక్షరాలు అన్నటువంటి మంత్రాన్ని, 18 అక్షరాలు దానిలో, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ, ఈ 18 అక్షరాల మంత్రం ఇది మనకు బ్రహ్మసమితిలో కనిపిస్తుంది. అయితే అదేంటి పుస్తకంలో ఉంది కదా కాబట్టి నేను కూడా పలుకుతా అంటే అట్లా కాదు. ఇది గురుముఖత అనే వినిపించాలి. ఎవరైతే గురుముఖత తీసుకుంటారో, ఎవరికి ఇస్తారు ఈ మంత్రం, ఎవరైతే బ్రాహ్మణ దీక్షను స్వీకరిస్తారో అందరూ, అంటే మొట్టమొదటి ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించడానికి హరినామ దీక్ష జరుగుతుంది. హరినామ దీక్ష జరిగిన తర్వాత ఆ హరినామ దీక్షను ఎవరైతే చేస్తున్నారో, ఆ హరినామ దీక్ష ద్వారా పవిత్రులై భగవత్ సేవలో పాల్గొంటారో వారికి భగవత్ సేవను ఇంకా చేయడం కోసం వారికి బ్రాహ్మణ దీక్ష గురువులు ఇస్తుంటారు. అయితే ఆ బ్రాహ్మణ దీక్షను చేసినప్పుడు దానిలో గాయత్రి మంత్ర జపం ఉంటుంది, గాయత్రి మంత్ర జపాన్ని చేస్తుంటారు. దాంతోపాటుగా ఎవరైతే బ్రహ్మదేవుడు మంత్రాన్ని పఠించాడో, దీనికి సృష్టి కార్యం చేయడానికి కోసం 18 అక్షరాలతో కూడినటువంటి మంత్రం హృదయంలో వెల్లడైంది. ఆ మంత్రం భగవంతుడే సాక్షాత్తుగా కృష్ణుడు ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. ఏ విధంగా అయితే నారదుల వారు ధ్రువుడికి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఏ విధంగా అయితే మంత్రోచ్చారణ ఆ మంత్ర జపాన్ని ఇచ్చారో, అదేవిధంగా భగవంతుడు హృదయం నుంచి తేనే బ్రహ్మ హృద ఆది కవయే ముహ్యంతయ సూరయ, హృదయంలో ఆ మంత్రాన్ని తెలియజేశాడు. ఈ 18 అక్షరాల మంత్రాన్ని, ఈ 18 అక్షరాల మంత్రాన్ని జపించడం ద్వారా తీవ్రమైన తపస్సు చేశాడు. మొత్తం ఇంద్రియాన్ని వాటిని కూడా నిగ్రహించి, మనసు నిగ్రహించి సాక్షాత్తుగా భగవంతుడే ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. ఆ తపస్సు చేయడం ద్వారా అద్భుతమైనటువంటి కార్యసిద్ధి, అంటే సృష్టి కార్యాన్ని చేయగలిగినటువంటి మహత్తరమైన శక్తిని బ్రహ్మదేవుడు సంపాదించాడు. నేను నాది అనే దాని నుంచి బయటపడ్డాడు. అయితే ప్రభుపాదులు రాసింది బ్రహ్మదేవుడు అంటే ఇది 18 అక్షరాల కృష్ణ మంత్రోపదేశుడు అయ్యనని బ్రహ్మ సమితి అని తెలుపబడినది. కృష్ణ భక్తులందరూ ఈ మంత్రాన్ని స్వీకరిస్తారు. అయితే బ్రహ్మదేవుడి పరంపరలోనే ఉన్నాం కాబట్టి, సంబంధించిన కాబట్టి అదే నియమాన్ని మేము కూడా స్వీకరిస్తున్నామని ప్రభుపాదుల వారికి రాస్తున్నారు. బ్రహ్మ నుండి నారదుడికి, నారదుడి నుండి వ్యాసునికి, వ్యాసుడి నుంచి మధ్వముని అంటే మధ్వాచార్యులు, ఇవాళే మనం అనుకుంటున్నాం కదా మధ్వాచార్యుల యొక్క తిరోభావం. కాబట్టి మధ్వాచార్యుల యొక్క ప్రస్తావన కూడా వచ్చింది ఇవాళ మన చర్చలో, మన అదృష్ట భాగులం. ఎందుకంటే ఆ మంత్రం వ్యాసుల వారి నుంచి మధ్వాచార్యులు విన్నారు, మధ్వాచార్యుల నుంచి మాధవేంద్రపురి మహారాజు ఉన్నారు, తర్వాత మాధవేంద్రపురి మహారాజు నుంచి ఈశ్వరపురి మహారాజు ఉన్నారు, ఈశ్వరపురి మహారాజు నుంచి చైతన్య మహాప్రభు ఉన్నారు, తర్వాత అస్మత్ గురువర్యులైనటువంటి శ్రీల భక్తి ఠాకూర్లు నుంచి గురు శిష్య పరంపరలో ప్రత్యక్షంగా ఈ బ్రహ్మ సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఆ విధంగా మేము జతగూడాం కాబట్టి మేము కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటాము అని చెప్పి ప్రభుపాదుల వారి భాష్యను రాస్తారు. ఈ భాష్యం ఏంటంటే అందరూ తప్పకుండా చదవాలి. 9వ అధ్యాయంలోని 6వ శ్లోకం, 9వ అధ్యాయంలోని ఈ 6వ శ్లోకం అంటే ఈ తపస్సు, ఈ శ్లోకాన్ని ఎవరు మర్చిపోవద్దు. మర్చిపోవడమే కాకుండా జీవితంలో అవలంబించాలి. మర్చిపోవడం మాట పక్క పెట్టండి, నీ జీవితంలో అవలంబించాలి. అంటే ఈ జగత్తులో మొట్టమొదటిగా చెప్పబడినటువంటి ఆదేశం, భగవంతుడి ద్వారా చెప్పబడినటువంటి ఆదేశం ఏంటంటే తపస్సు చేయి అనే విషయం. అయితే ఆ తపస్సు చేయడానికి మంత్రం ఏమిటో కూడా భగవంతుడు అది బయట చెప్పకుండా హృదయంలో వెల్లడి చేశాడు బ్రహ్మ సంహిత. అయితే తన హృదయంలో వెల్లడి చేయబడిన విషయాన్ని బ్రహ్మదేవుడు నారదుల వారు చెప్పడం, నారదుల వారు వ్యాసుల వారు చెప్పడం, వ్యాసుల వారు మధ్వాచార్యులకు చెప్పడం, మధ్వాచార్యులు నుండి పరంపరలో మాధవేంద్రపురి మహారాజు కూడా, మాధవేంద్రపురి మహారాజు నుంచి ఈశ్వరపురి మహారాజు గారు, ఆ తర్వాత నుంచి
తర్వాత చైతన్య మహాప్రభు పరంపరలో ఉండే శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్లు, ఆయన ద్వారా శ్రీల ప్రభుపాదులు, ఆయన ద్వారా శిష్య ప్రశిష్యుల ద్వారా ఈ విధంగా ఎవరైతే బ్రాహ్మణ దీక్ష పొందుతారో ఆ బ్రాహ్మణ దీక్ష పొందే వారికి ఈ 18 అక్షరాల మంత్రం వారికి ఇవ్వబడుతుంది. ఎవరైతే శ్రద్ధతోటి పరమ ఆదరంతో పరమ శ్రద్ధతోటి వారు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి మహాద్భుతమైన శక్తి లభిస్తుంది. దీన్ని భాష్యం రాస్తూ ప్రభుపాలో గురు శిష్య పరంపరలో ఆ విధంగా ఉపదేశితుడైన వాడు అదే ఫలితాన్ని అంటే ఏంటి సృష్టి చేసేంత శక్తిని పొందుతాట. నిజంగా ఎవరైతే ఆ మంత్రాన్ని జపిస్తారో ఎవరైతే అంటే సృష్టి చేయడం కోసం బ్రహ్మదేవుడికి లభించినటువంటి ఆ మంత్రం ఏది ఉందో ఆ మంత్రాన్ని ఆ గురు పరంపరలో వస్తుంది. ఎవరైతే ఆ మంత్రాన్ని స్వీకరిస్తారో దాన్ని శ్రద్ధగా సంపూర్ణమైన శ్రద్ధతోటి సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన ఉత్సాహంతో సంపూర్ణ ధైర్యంతో ఎవరైతే చేస్తారో వారికి సృష్టి కార్యం చేసేంత శక్తి కూడా వాళ్ళకి లభిస్తుంటారు. వాంఛారహితులైన విశుద్ధ భక్తులకు ఈ పవిత్ర మంత్రోచ్చారణమే ఏకైక ఆశ్రయమై ఉన్నది. కేవలం అట్టి తపస్సు ద్వారా శ్రీకృష్ణ భక్తుడు బ్రహ్మదేవుని వలె సర్వసిద్ధులను సాధించగలడు. అంటే చూసారా, తపస్సు యొక్క మహిమ ఈ శ్లోకంలో చెప్పబడింది. తపస్సు మహిమ కాబట్టి ఈ 2వ స్కందంలోని 9వ అధ్యాయంలోని 6వ శ్లోకం మనందరికీ మార్గదర్శనం. కాబట్టి దీనిలో చెప్పబడినటువంటి భాష్యాన్ని మీరు అందరూ కనీసం 2-3 సార్లు చదవండి. కనీసం 6 నెలలకు ఒకసారి మళ్ళీ చదవండి. సంవత్సరానికి 2-3 సార్లు అయినా ఈ 9వ అధ్యాయంలోని 6వ శ్లోకం పర్పోర్ట్ భాష్యాన్ని చదవడం ద్వారా మనకు తపస్సు యొక్క ప్రాముఖ్యము, తర్వాత భాష్యాల శ్రీల ప్రభుపాదులు వారు చెప్పినట్టు తపో ప్రభావం ఏమిటి ఈ విషయాలు మనకు తెలుస్తాయి. అయితే ఇంకా ఈ కథని ముందు కొనసాగిస్తూ శుకదేవ గోస్వామి ఏమన్నారంటే తపస్సుపాదిష్ట ఇవాదధే మనః. అయితే ఎప్పుడైతే ఈ తప అనే శబ్దం ఈ తప అని ఎవరు పలుకుతున్నారు అని అటు చూస్తాడట. అన్ని దిక్కుల్లో చూశాడు. అన్ని దిక్కుల్లో చూసినా కూడా ఎవరు కనిపించట్లేదు, తను తప్ప ఎవరు కనిపించట్లేదు. అప్పుడు ఎవరో చెప్తున్నారు, అయినా కూడా నా లాభం కోసం చెప్పారు, నా యొక్క మార్గదర్శనం కోసం చెప్పారు అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ కమలాసనంలోనే కూర్చుని ఇప్పుడు తపస్సు అని చెప్పాడు కాబట్టి ఆ తపస్సు చేయడమే నా తక్షణ కర్తవ్యం అనుకున్నప్పుడు హృదయంలో భగవన్ మంత్రం కూడా లభించింది. ఆ మంత్రోపదేశం కాగానే ఆ కూర్చుని ఆ భగవన్నామాన్ని జపించడం. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఈ మంత్రాన్ని 18 అక్షరాల మంత్రాన్ని ఇది గురుముఖత స్వీకరించాలి. కేవలం బ్రాహ్మణ దీక్షితులైన వారికి లభిస్తుంది. కాబట్టి ఎవరైతే హరినామ దీక్ష పొందారో వారు ఆ హరినామ దీక్ష ద్వారా పవిత్రులై నేను ఎప్పుడు ఈ బ్రాహ్మణ దీక్షను పొందుతాను, ఎప్పుడు గురువుగారు నాకు ఇస్తారు అనే తహతహలాడినప్పుడు వారికి నిశ్చయంగా ఈ మంత్రం లభిస్తుంది. వారు అప్పుడు ఈ మంత్రాన్ని ధైర్యంతో శ్రద్ధతోటి ఆప్యాయతోటి ఆదరంతో ఉత్సాహంతో జపించినప్పుడు వారికి సర్వసిద్ధులు కలుగుతాయి. ఎంతవరకు అంటే ఈ జగత్తునే సృష్టించగలిగినటువంటి శక్తి కూడా వాళ్ళకి కలుగుతుంది. మనకు ఎట్లాగో అంత అవసరం లేదు. మనకు మన అదేంటి భగవత్ కార్యార్థం కనుక మనకు శక్తి లభిస్తే కోటానుకోట్ల పుస్తకాలు మనం వితరణ చేయగలిగితే, తర్వాత నామ సంకీర్తన యజ్ఞాన్ని సర్వత్రా మనం ప్రచారం చేయగలిగితే అదే మనం కోరుకునేది. ఆ శక్తి ఎట్లా వస్తుంది? ఆ శక్తి మనకు ఈ దివ్యమైన మంత్రోచ్చారణ ద్వారా లభిస్తుంది. బ్రహ్మదేవుడు ఆ విధంగా 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. అంటే 1000 అంటే దేవతా వస్త్రాల ప్రకారం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన ఆయన చేసిన తపస్సు ఎటువంటిదంటే సమస్త జీవులకు ఒక పాఠం లాంటిది, ఒక ఉపదేశం లాంటిది. చూడండి, ఈ జగత్తును సృష్టించినటువంటి బ్రహ్మదేవుడే తపస్సు చేశాడంటే సామాన్య మానవులు మనం ఎంత మనం ఇంకా అంటే ఎంత చేయాలి అంటే అందుకోసం ఇక్కడ ఆయన వర్ణించినటువంటి తపస్సు జీవులకు ఒక పాఠం లాంటిది. ఆ విధంగా అతడు తపస్సులందరిలోనూ పరమశ్రేష్ఠునిగా తెలియబడ్డాడు. ఎందుకంటే ఈ జగత్తులో అందరికీ మార్గదర్శనం చేయడం కోసం తానే స్వయంగా తపస్సును చేపట్టాడు. కాబట్టి నిజంగా చాలా ధన్యాత్ముడు బ్రహ్మదేవుడు, చాలా ధన్యాత్ముడు, పరమశ్రేష్ఠుడు. ఎందుకంటే ఈ జగత్తులో తపస్సు అనేటువంటి
ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే చూడండి, మన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బ్రహ్మదేవుడు భగవంతుని చూడలేదు, కానీ భగవద్వాణి వినిపించింది. కాబట్టి ఏంటి మనకు అవునేంటి మనకు వ్యాసుల వారు కనిపించట్లేదు, ఇప్పుడు అంటే మా గురువు గారు కనిపించట్లేదు, ఆయన ఎక్కడో ఉన్నారు, లేదా ఆయన వెళ్ళిపోయారు ఈ జగత్తు నుంచి, ఇదే అనుకుంటాం. మనిషి మనకు కనిపించవలసిన అవసరం లేదు. మనం శ్రద్ధావంతులమైతే మన లక్ష్య సాధన చేయాలనుకుంటే మనకు కనిపించిన వాణియే సరిపోతుంది. మనకు భగవద్వాణి లేదా గురువాణి, ఆ వాణి ఉంటే చాలు మనకు. అందుకే బ్రహ్మదేవుడికి భగవంతుడు కనిపించలేదు, కానీ భగవద్వాణి వినిపించింది. అదేవిధంగా మన గురువుగారు కనిపించవలసిన అవసరం లేదు, గురువుగారి యొక్క వాణి కనిపిస్తే చాలు. ప్రభుపాద వారు మనకు కనిపించవలసిన అవసరం లేదు, ప్రభుపాద వాణి మనకు కనిపిస్తే చాలు. అంటే తద్వారా మనం వారి సన్నిధిలో మనం ఎంతటి లాభాన్ని, వారి సన్నిధిలో వారి మాటలను వినడం ద్వారా ఎంత లాభాన్ని పొందుతామో, అదేవిధంగా భగవద్వాణి కానీ గురువాణి కానీ ప్రభుపాద వాణి సన్నిధిలో మనం ఉండి అది వింటే కూడా మనకు అంతే అటువంటి దివ్యమైన లాభం కనిపిస్తుంది. అయితే ఈ విధంగా ఎప్పుడైతే 1000 సంవత్సరాల కాలం తపస్సు చేశాడో బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుని తపస్సు పరమ సంతుష్టైన భగవంతుడు అన్ని లోకాల కన్నను పరమశ్రేష్టమైన తన స్వధామాన్ని అతనికి ప్రకటన చేశాడు. తస్మే స్వలోకం భగవాన్ సభాజిత సందర్శయామాస పరం చ యత్పరం వ్యపేత సంక్లేశ విమోహ సాధ్వసం స్వదృష్టవద్భిర్పురుషైరభిష్టుతం. ఈ విధంగా ఎప్పుడైతే 1000 సంవత్సరాల కాలం తపస్సు చేశాడో సంపూర్ణమైనటువంటి శ్రద్ధతోటి భగవంతుడు మొట్టమొదలు తన ధామ దర్శనం చేయించాడు. తన దర్శనం ఇవ్వలేదు, తన ధామ దర్శనం ఇచ్చాడు. చూసారు ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ. అంటే ఏంటి, మనకు ఫస్ట్ భగవద్ దర్శనం కంటే భగవద్ధామ దర్శనం జరుగుతోంది ఇక్కడ. అంటే తన ఆత్మదర్శులైన అందరూ కూడా ఆ దివ్యధామాన్ని పూజిస్తారు అని చెప్తున్నాను. అయితే ఆ ధామం ఏ విధంగా ఉంది అంటే, ఆ భగవంతుని స్వధామంలో రజస్తమో గుణాల ప్రాబల్యం కానీ సత్వగుణంపై వాటి ఎట్టి ప్రభావం కానీ లేవు. కాల ప్రభావం యొక్క ఆధిపత్యమే అసలు లేదన్నతో ఇక మోహకారకమైన బాహ్యశక్తి ప్రభావం గురించి పలుకున్నది ఏమున్నది, అది ఆ ప్రాంతమున ప్రవేశింపజాలదు. ఎటువంటి భేదభావం లేకుండా దేవదానవులు ఇరువురు భక్తులుగా భగవానుని అర్చించురు. అయితే ఈ విధంగా బ్రహ్మదేవుడికి మొట్టమొదటి కనిపించింది భగవద్ దర్శనం కాకుండా భగవద్ధామ దర్శనం. భగవద్ధామ దర్శనం కలిగింది. ఆ భగవద్ధామ దర్శనం ఏ విధంగా అంటే బ్రహ్మదేవుడు చూస్తున్నాడు అనమాట. భగవంతుడు పలికాడు, తపస్సు చేయమన్నాడు. తపస్సు చేయమని చెప్పడమే కాకుండా ఏ నామాన్ని జపించాలి అది కూడా హృదయంలో చేశాడు. ఆ హృదయంలో పలికినటువంటి ఆ మంత్రాన్ని బ్రహ్మదేవుడు తపస్సు 1000 సంవత్సరాల పాటు జపిస్తూనే ఉండిపోయాడు. జపిస్తున్నప్పుడు మొట్టమొదటిగా దర్శనమైంది అంటే భగవంతుడు శాశ్వతంగా ఉండేటువంటి భగవద్ధామం. భగవంతుడు భౌతిక జగత్తులో ఉన్నప్పుడు స్వయంగా వస్తే అప్పుడు భగవద్ధామ దర్శనం కలగదు, భగవద్ దర్శనం కలుగుతుంది. కానీ ఇక్కడ సృష్టి కార్యం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి లక్ష్యం ఒకటి ఉంది కాబట్టి, ఒక పెద్ద కార్యభారం ఉంది కాబట్టి బ్రహ్మదేవుడికి భగవంతుడు తనకంటే తన ధామ దర్శనాన్ని మొట్టమొదటి కలిగించాడు. ఈ మొట్టమొదటి కలిగించడం ద్వారా అంటే ఏంటి, ఈ జగత్తులో ఏది లేదు అనుకోకు, నా ధామం ఉంది. ధామ్నా స్వేన సదా నిరస్తకోహకం సత్యం పరం ధీమహి. ఇక్కడ భౌతిక జగత్తు ఉండకపోవచ్చు, కానీ ఆధ్యాత్మిక జగత్తు శాశ్వతంగా ఉంటుంది అని చెప్పడం కోసమే భగవద్ధామ దర్శనం మొట్టమొదటి కలిగింది. అయితే అది మరి ఆ భగవద్ధామ ఏదో ఖాళీగా ఉంటుంది లేదు, దానిలో చాలా అద్భుతంగా ఉన్నట్ట. ఏం కనిపిస్తోందంటే, శ్యామావదాత శతపత్రలోచన పిశంగ వస్త్రాసురుచ సుపేష సర్వే చతుర్భావ ఉన్మిషన్మణి ప్రవేక నిష్కాభరణ సువర్చస. అక్కడ ఉండే వైకుంఠవాసులు అందరూ ఎట్లా ఉన్నారంటే ఉజ్వలంగా శ్యామల వర్ణంలో ఉన్నారట. వారందరి కూడా కళ్ళు కూడా కలువల రేకుల్లాగా ఉన్నాయి. వారి వస్త్రాలు కూడా అన్నీ కూడా పీత వస్త్రాలను ధరించినారు. వారి దేహ లక్షణాలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అందరూ నవయవ్వనుల్లాగా ఉన్నారు, చతుర్భుజధారులుగా ఉన్నారు, మణిమయ కంఠాభరణ భూషితులై ఉన్నారు, అందరూ కూడా తేజోమయులై ఉన్నారు. అంటే ఏంటి
బ్రహ్మదేవుడు ఏం బాధపడక్కర్లేదు, మొత్తం శూన్యమే ఉందన్నమాట అనుకోక్కర్లేదు. నా ధామం శాశ్వతంగానే ఉంటుంది, నా కార్యక్రమాలు సాగుతూనే ఉంటాయి. చూడు, ఇప్పుడు నువ్వు ఒక కార్యం కోసం నువ్వు సృష్టించబడ్డావు, నా నుంచి నీకు పూర్తి కరుణ లభించింది, కాబట్టి నా ధామ దర్శనం చేయిస్తున్నాను అని భగవంతుడు చూపించి అక్కడ తన వాళ్ళు అంటే తన శరణాగతులై తన కార్యంలో నెలకొన్న అందరినీ కూడా వైకుంఠవాసుని భగవంతుడు దర్శింపజేశాడు. అక్కడ ఏ విధంగా ఉందంటే వారిలో కొందరు పగడాలు, వైడూర్యాలు వాటి వర్ణంతో వాళ్ళ యొక్క వర్ణం ఏ విధంగా అంటే వాళ్ళు పగడాలు వర్ణంలో ఉన్నారు, కొంత వైడూర్య వర్ణంలో ఉన్నారు, కొంతమంది పూమాలలు ధరించున్నారు. తర్వాత వాళ్ళందరూ కూడా కమలాల్లాగా వికసించున్నారు, అంటే ఫ్రెష్గా ఉన్నారు. అందరూ ముడుచుకుపోయిన మొహాలు లేవు ఎవరికి, అందరూ కూడా వికసించిన కమలాల్లాగా ఉన్నాయి. ఇంకొంతరేమో కర్ణ కుండలాలను ధరించున్నారు. ఈ విధంగా అందరూ కూడా చాలా ఆనందమయంగా ఉన్నారు. తర్వాత ముఖ్యంగా అక్కడ కామవాసన అనేది ఏమాత్రమూ లేదు. అక్కడ ప్రకాశమానము దివ్యములైన అనేక విమానాలు, అక్కడ విమానాలన్నీ ఎగురుతున్నాయట వైకుంఠంలో. ఆ విమానాల్లో మహాత్ములకు అవన్నీ కూడా భక్తులకు సంబంధించినవి. తమ ఉత్తమ దేహ వర్ణం కలిగిన స్త్రీలు మెరుపుల్లాగా సుందరులేగా ఉన్నారు. అంటే ఎప్పుడైనా స్త్రీ ఇట్లా చకచకా వెళ్తుంటే ఒక మెరుపులాగా దాన్ని వర్ణిస్తుంటారు అన్నమాట. అక్కడ అందరూ కూడా స్త్రీలు మెరుపుల్లాగా మెరుస్తున్నారట, చాలా చాకచక్యంగా ఉన్నారు. ఇవన్నీ కలిసి ఆకాశం, మేఘములు మరియు మెరుపులతో అలంకృతమైనట్లుగా గోచరించింది. అంటే ఏంటి, ఆకాశంలో విమానాలు తిరుగుతున్నాయి, తర్వాత మహాత్ములు అవన్నీ కూడా దేహ కారణంగా స్త్రీలు మెరుపుల్లాగా కనిపిస్తున్నారు. అక్కడ ఈ విధంగా అద్భుతంగా సాగుతోంది అని చెప్పి, అంటే అక్కడ త్రిగుణాలు లేవు కాబట్టి ఎవరికి కూడా కామవాసన, కామభోగ కామ భావన మాత్రం లేదు. దానితో పాటుగా బ్రహ్మదేవుడు ఇంకోటి చూశాడట. ఏమిటి అక్కడ, లక్ష్మీదేవి తన దివ్య రూపంలో శ్రీ భగవానుని చరణ కమల ప్రేమయుత సేవలో నెలకొని ఉంది. అంటే భగవంతుని సేవ చేయాలనే భావనలో ఉంది. ఆమె తన నిత్య సఖీజనంతో పాటుగా భగవత్ సేవలో నెలకొనడమే కాకుండా ఆ భగవంతుడి యొక్క గుణగానాన్ని కీర్తన చేస్తూ ఉంటాం. ఇక దీనికి స్పష్టంగా రాస్తున్నా, విగీయమాన ప్రియకర్మ గాయతి. విగీన అంటే ఏంటి, భగవద్భక్తి అంటే ఏమిటంటే, భగవద్భక్తి అంటే మనం కూర్చుని ఏదో జపం చేయడం కాదు, మనం భగవంతుడి కోసం పనులు చేయాలి, ఆ సమయంలో భగవద్గుణ కీర్తన చేయాలి. ఏ విధంగా అయితే బృందావనంలో గోపికలు ఒకవైపేమో కృష్ణలీలను వర్ణిస్తున్నారు, రెండు చేతులతోటి కవ్వంతో వెన్నం తిరుగుతున్నారు. అంటే ఏంటి, కర్మల ద్వారా భగవత్ సేవ, నోటి ద్వారా భగవద్గుణ కీర్తన. ఇది నిజమైన భక్తి. ఈ విధంగా ఉండాలి. నేను కూర్చునే ఉండి జపం చేస్తుంటాను, లేదా నేను చేస్తుంటాను, అది నిజమైన భక్తి కాదు, ప్రేమయుత సేవ కాదు. భగవంతుడు ఎన్నో కార్యక్రమాలు చేయాలి. లక్ష్మీదేవి కూడా తన సఖీగణంతో కీర్తన చేస్తోంది, పాడుతోంది. దాంతోపాటు భగవత్ సేవ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంది. ఈ విధంగా ఇవన్నీ కనిపించిన తర్వాత అప్పుడు కనిపించింట ఏమిటి, భగవద్ దర్శనం తర్వాత వచ్చింది. దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం శ్రియపతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనంద ప్రబలార్హణాదిభి స్వపార్షదాగ్రై పరిసేవితం విభూ. తర్వాత బ్రహ్మదేవుడికి భగవద్ దర్శనం కలిగింది. దదర్శ తత్రాఖిల సాత్వతాం పతి. ఇక్కడ భగవంతుడికి చక్కటి విశేషణాలు చెప్పబడ్డాయి. ఏమిటి అంటే, దదర్శ అంటే బ్రహ్మదేవుడు చూశాడు. ఎవరిని చూశాడు, తత్ర అంటే అచ్చట, అంటే వైకుంఠంలో. ఎక్కడ ఉన్నాడు, ఉన్నది ఇక్కడ కమలంలో ఉన్నాడు, కానీ భగవద్ దర్శనం అక్కడ కలిగింది. ఆ భగవద్ దర్శనంలో ఎట్లా ఉంది అంటే, సత్వతాం పతి భక్తులకు పతి, శ్రీయపతి లక్ష్మీదేవికి పతి, యజ్ఞపతి యజ్ఞాలకు పతి, జగత్పతి జగత్తుకు పతి. అంటే ఏంటి, భగవంతుడే సర్వస్వం. భక్తులకు కూడా పతి కృష్ణుడే, లక్ష్మీదేవి కూడా పతి శ్రీకృష్ణుడే, యజ్ఞాలకు పతి కూడా శ్రీకృష్ణుడే, జగత్తు కూడా పతి శ్రీకృష్ణుడే. ఇటువంటి అద్భుతమైన చూస్తాడు. సునందనంద ప్రబలార్హతానిభి స్వపార్షదాగ్రై పరిసేవిత. అందరి పార్షదులతో చక్కగా సేవించబడుతూ భగవంతుడు అక్కడ కనిపించాడు. ఆ విధంగా చూసినప్పుడు అయితే భగవంతుడు చూపు ఎట్లా ఉంటుందంటే,
భృత్య ప్రసాదాభిముఖం దుర్గాసవం ప్రసన్నహాసారుణలోచనాననం. అది భగవంతుడు చూపు ఏ విధంగా ఉంటాయంటే ఆ చూపుతోనే కైపు వచ్చేటట్టు ఉంటాడు. చూపు అంటే ఏంటి, ఒక మత్తు కలిగిస్తున్నమాట. అంటే అంటే మనిషికి కైపు రావాలంటే వాడికి ఏదో మత్తు పదార్థం తాగాలి వాడికి. కానీ భగవంతుడి యొక్క చూపు ఎట్లా ఉంటే ఆ చూపు చూస్తేనే ఒక మత్తులాగా వస్తుందంట. అంటే బ్రహ్మదేవుడు అట్లా కనిపించింది. దుర్గాసవం అంటే దృక్కు అనే ఆసవం, ఆసవం అంటే మత్తు కలిగించేది ఆసవం అన్నమాట. అయితే భగవంతుడి యొక్క వీక్షణమే, భగవంతుడి యొక్క వీక్షణమే మరి ఇట్లా మత్తు వస్తున్నాడు, చూస్తే ఇట్లా మత్తు వస్తుంది అనమాట. అంటే భగవంతుడు అంత చక్కగా చూస్తున్నాడు. అంటే భగవంతుడి మైకం రాదు, భగవంతుడి చూపు ద్వారా ఎవరి ఆ చూపు భక్తి మీద పడుతుందో ఆ వ్యక్తికి మైకం వస్తుంది అనమాట, కైపు వస్తుంది. భృత్య ప్రసాదాభిముఖం, అభిముఖం చూస్తున్నాడు అనమాట. భృత్య ప్రసాద అభిముఖం అంటే అనురాగంతో చూస్తున్నాడు. అభిముఖం అనే కూడా ఉండి ప్రతిముఖం, ప్రతిముఖం అంటే ఏంటి, ఎవరైతే భగవంతుడు అభిముఖం ముఖాన్ని ముఖం చూస్తున్నాడు, ఫేస్ టు ఫేస్, ఫేస్ టు ఫేస్ చేస్తున్నాడు. ఆ చూపు కూడా ఏ విధంగా అంటే ఒక మత్తును కలిగించే విధంగా ఉంటాం. ప్రసన్న హాసారుణలోచనం అంటే ఆ చూపు కూడా ఏ విధంగా అంటే తన చూపే మత్తు కలిగించే విధంగా ఉంది. భగవంతుడు ప్రసన్నుడై కనిపించాడు. మనోహరమైన ఎర్రని వర్ణంతో అలంకృతమైన దరహాసంతో కలిగి ఉన్నాడు. అతడు పీతవస్త్రాన్ని దాల్చి ఉన్నాడు, కన్నకుండలాన్ని కిరీటాన్ని దలిచి ఉన్నాడు, చతుర్భుజాన్ని దలిచి ఉన్నాడు. తర్వాత వక్షస్థలంపై లక్ష్మీదేవిని కలిగి ఉన్నాడు. ఇంత అద్భుతంగా అనిపించింది. అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ భగవద్ధామం కనిపించింది, లక్ష్మీదేవి తన సఖీగణంతో వెళ్ళంగా కనిపించిన తర్వాత సాక్షాత్తుగా భగవంతుడుగా కనిపించాడు. భగవంతుడు కనిపించగానే తర్వాత భగవంతుని యొక్క శక్తులు కనిపించాయి. అయితే ఎప్పుడైతే ఏ విధంగా భగవద్ దర్శనం కలిగిందో, భగవద్ దర్శనం కలగగానే బ్రహ్మదేవుడికి హృదయం పులకించిపోయి ఆ విధంగా భగవాన్ని పూర్ణముగా గాంచిన బ్రహ్మదేవుడు హృదయం నందు ఆనంద విఫలుడైన. ఇంతకుముందు శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు ఒక చక్కటి భాషను రాశారు. అంటే భగవంతుడి దగ్గర 16 శక్తులు ఉంటాయట. అంటే భగవంత్ ధామ అంటే ప్రతి భాగం అనిపించింది. మనం ఎప్పుడైనా కూడా ఈ వైకుంఠంలో జయ విజయులు గురించి మనం అనుకుంటుంటాం. అయితే ఈ జయ విజయులు ఉండేది చివరి ద్వారంలో. అయితే దీని గురించి వర్ణన పద్మపురాణంలో వచ్చింది. పద్మపురాణంలో ఉత్తరాఖండంలో వచ్చింది. ఆయన ఏమన్నారంటే చండుడు కుముదుడు అనేవాళ్ళు మొట్టమొదటి ద్వారపాలకులు, తర్వాత భద్రుడు సుభద్రుడు అనేవాళ్ళు మధ్య ద్వారపాలకులు, తర్వాత జయ విజయులు అనేవాళ్ళేమో చివరి ద్వారపాలకులు, తర్వాత కుముదుడు కుముదాక్షుడు పుండరీకుడు వామనుడు శంకుకర్ణుడు సర్వనేత్రుడు సుముఖుడు అనేవాళ్ళు ఇంకా అనేక మంది ద్వారపాలకులు. ఈ విధంగా అనేక మంది భగవంతుడి యొక్క ప్రాసాదాన్ని భగవద్ధామాన్ని అంటే భగవంతుడు రక్షించాల్సిన అవసరం లేదు అంటే ఉండాలన్నమాట. ఒక రకమైనటువంటి గౌరవము, ఒక రకమైన టీవీ రావడం కోసం ఆ విధంగా వాళ్ళందరూ ఆయా స్థానాల్లో నిలబడి ఉన్నారు. ఎప్పుడైతే భగవంతుని ఈ విధంగా ధామంతో పాటుగా అందరి సేవలతో పాటు చూశాడో అప్పుడు బ్రహ్మదేవుడు హృదయం ఆనందంతో విహ్వలమైపోయింది. అది మొత్తం కళ్ళలో అది ప్రేమాశ్రువులు నిండిపోగానే బ్రహ్మదేవుడు 2 చేతులు కూడా జోడించి నమస్కరించాడు. నిజంగా మానవులు జీవుడు పొందగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వరదానం ఇదే. ఇట్లా నమస్కరించాడు అన్నమాట. ఆనందంతో అశ్రువులు రాలుతున్నప్పుడు నమస్కరించాడు. అయితే ఈ విధంగా ఆనంద అతిశయంతో అన్నప్పుడు ఇట్లా జోడించినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఆశ్చర్యం, మనం వింటే ఆశ్చర్యపోతాం. తం ప్రీయమాణం సముపస్థితం కవిం ప్రజా విసర్గే నిజ శాసనార్హణం చెప్పాడు కదా. ప్రియం ప్రీతమనా కరస్పృశన్. ఈ విధంగా నమస్కరించినటువంటి బ్రహ్మదేవుడి 2 చేతులను భగవంతుడు తన చేతులతో పట్టుకున్నాడు. ఇట్లా కరస్పర్శ. మనకి ఎప్పుడైనా మనకు ప్రేమ కలిగినప్పుడు ఎవరిని మనం కలిసినప్పుడు వాళ్ళ కరస్పర్శ చేస్తాం విధంగా. అయితే ఎప్పుడైతే ప్రేమతోటి బ్రహ్మదేవుడు ఆనందంతో పొలగించిన వాడే నమస్కరించాడో భగవంతుడు అతని యొక్క 2 చేతులను ఇట్లా పట్టుకున్నాడు. కరస్పర్శ. భగవంతుడు అంత ప్రసన్నుడయ్యాడు. మనం మొదట్లో విన్నట్టు ఎప్పుడైతే కర్దమ ప్రజాపతి
కర్దమ ప్రజాపతి చేసిన తపస్సుకు భగవంతుడు ప్రసన్నుడయ్యాడో అతని కళ్ళలోంచి ఆనంద బాష్పాలు రాలే. ఇక్కడ బ్రహ్మదేవుడు చేసిన తపస్సుకి భగవంతుడు ప్రసన్నుడై కరచాలనం చేశాడు, కరస్పర్శ ఆ రెండు చేతులు పట్టుకున్నాడు. వెరీ హ్యాపీ. ఎంత అద్భుతం. ఆ విధంగా కరస్పర్శ చేశాడు కాబట్టి బ్రహ్మదేవుడు ఈ పూర్తి విశ్వాన్ని సృష్టించేటువంటి శక్తిని పొందాడు. ఎందుకంటే చేతుల ద్వారానే చేయాలి, ఏదైనా సృష్టి అనేది చేతుల ద్వారా కావాలి కాబట్టి ఆ చేతుల ద్వారానే అద్భుతంగా కార్యసాధన జరగాలి కాబట్టి భగవంతుడు ఆ కరస్పర్శ చేశాడు. భబాచ ఈశస్మిత శోషిషాగిరా ప్రియం ప్రీతమనా కరస్పృశన్. తన ఎదుట నిలిచిన బ్రహ్మదేవుని గాంచిన భగవానుడు జీవులను సృష్టించుటకు అతడు యోగ్యుడని అంగీకరించి అతని ఏడ మిగిలిన ప్రసన్నుడై కరస్పర్శ గావించి మందహాసముతో ఇట్లు పలికెను. ఇక్కడ ఆ విధంగా దీనిలో ప్రభుపాదుల వారి భాషను రాస్తున్నాం. భగవత్ కార్యాన్ని బ్రహ్మ సంప్రదాయంతో ప్రచారం చేయువాడెవడైనా భగవంతుడికి చాలా సదా పరమ ప్రియుడై ఉండును. అట్టి ప్రామాణిక భక్తి సంప్రదాయ ప్రచారకుని ఎడ సంతుష్టుడైన భగవానుడు పరమ సంతృప్తితో కరచాలనము కావించును అని రాశారు. అంటే ఏంటి? ప్రభుపాదుల వారికి కూడా అటువంటి కరచాలనం జరిగింది. ప్రభుపాదుల వారికి కూడా ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడికి కరచాలనం జరిగిందో అదేవిధంగా ప్రభుపాదుల వారికి కూడా భగవంతుడి యొక్క కరచాలనం జరిగింది కాబట్టి ఆయనంత అద్భుతంగా భగవద్గీతని అంటే ఇంక అప్పటి భగవద్గీత రాలేగా భాగవతాన్ని రాస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే భగవద్ యొక్క కరచాలనం జరిగింది కాబట్టి ఆయన అంత అద్భుతంగా భాగవతాన్ని రాశారు, భగవద్గీత రాశారు, తర్వాత చైతన్య చరితామృతం రాశారు, ప్రపంచానికి అందించారు. అందరూ దాన్ని స్వీకరిస్తున్నారు. ఎందుకు? అది భగవంతుడి యొక్క కరస్పర్శ వలన లభించినటువంటి అద్భుతమైనటువంటి వరదానం. ఇంత విశ్వవ్యాప్తంగా చేయవలసిన అంతటి అద్భుతమైన కార్యం చేయాలంటే భగవంతుడు కరస్పర్శ చేయవలసిందే. ఈ సృష్టి కార్యం జరగడం కోసం కూడా భగవంతుడు బ్రహ్మదేవుడికి అటువంటి కరస్పర్శ చేశాడు. అదే నిశ్చయంగా ప్రభుపాదుల వారు కరస్పర్శ చేశాడు. అందుకోసమే ఇక్కడ ప్రభుపాదుల వారు ఆ విధంగా ముఖ్యంగా లాస్ట్ పారాగ్రాఫ్లో దీన్ని కూడా భాష అంతా చదవండి. ఇది 9వ అధ్యాయంలోని 19వ శ్లోకం. 9వ అధ్యాయంలో 19వ శ్లోకం. భగవంతుడు ప్రసన్నుడైనప్పుడు ఏం చేస్తాడు అనే విషయం మీకు తెలియాలి అంటే బ్రహ్మదేవుడి పట్ల భగవంతుడు ఏం చేశాడో మీకు తెలియాలి అంటే ఈ 9వ అధ్యాయంలోని 19వ శ్లోకం భాష్యాన్ని పూర్తిగా చదవండి. దాంట్లో ప్రభుపాదుల వారు స్పష్టంగా రాశాడు, భగవంతుడు పరమ సంతృప్తితో కరచాలనము గావించును అని చెప్పారు. షేక్ హ్యాండ్ ఆ విధంగా కరచాలనం చేసినటువంటి భగవంతుడు ఏం పలికాడు? నేను చెప్పాగా భగవద్గీతలో మనకు భగవాను వాచ మాటి కనిపిస్తుంది, కానీ భాగవతంలో అప్పుడప్పుడు మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ భగవంతుడు కనిపించడమే కాకుండా ఏ విధంగా తన చూపు ద్వారా కైపు కలిగేటువంటి చూపు చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. అంతటితో ఆకుండా కరచాలనం చేశాడు. కరచాలనం చేసి ఏదో చెప్తున్నట్ట. ఏం చెప్పాడు అనే విషయం మనం వచ్చే వారం విందాం. భగవద్వాణి వినాలంటే మనం అంత ఎదురు చూడాలి. ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడి యొక్క కరస్పర్శ చేసి కరచాలనం చేసి భగవంతుడు ఏం పలికాడు అది మనందరికీ చాలా ఉత్సాహంగా ఉంటుంది. అది మనం వచ్చే వారం విందాం. అప్పటిదాకా సెలవు. చూడండి, తపస్సు మహిమని మనం ఎంత అద్భుతంగా చేసి మనకు ఈ తపస్సు ద్వారానే మనం సమస్తాన్ని సాధిద్దాం. ఆ తపో అనే విషయం మనకు బ్రహ్మలోకంలోని మన సృష్టి ప్రారంభంలోనే మొదలైంది. కాబట్టి ఈ దివ్యమైనటువంటి ఈ భాగవతం 2వ స్కందంలో మనకు ఈ దివ్యమైనటువంటి తపస్సు యొక్క ప్రభావం మనకు కనిపిస్తోంది. తపస్సు చేయడం ద్వారా భగవంతుడు ఎంత ప్రసన్నుడవుతాడో చెప్తోంది. ఎంతవరకు వెళ్తాడంటే భగవంతుడు చూడడమే కాదు, కావాలంటే మన కరస్పర్శ కూడా చేస్తాడు. అది ప్రభుపాదుల వారు నిశ్చయంగా జరిగింది కాబట్టి అనంత ధైర్యంగా కరచాలనం కావించును అని రాశారు ఆయన ప్రభుపాదులు. ఎప్పుడు రాశారు? ఇది చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాశారు. కాబట్టి 2వ స్కందం అనేది మనకు పూర్తిగా స్ఫూర్తిని కలిగిస్తుంది. అటువంటి ప్రియముడైన అత్యంత ప్రియతముడైన భక్తుడికి భగవంతుడు దర్హాసం చేస్తాడు, తర్వాత చక్కటి చూపులతోటి ఆదరిస్తాడు, కరస్పర్శ కూడా చేస్తాడు.
ఏది కావాలంటే అది చేస్తాడు. తద్వారా ఆ భక్తుడు సమస్త కార్యాలని సాధించగలుగుతాడు. శ్రీమద్ భాగవతం గంధరాజ్ కీ జయ, శ్రీల ప్రభుపాద్ కీ జయ, గౌర్ ప్రేమానందే, హరి బోల్. వైష్ణవాంగ్రీ పలుకు